హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్కే అకాడమీ. ఈ రోజు మనం పార్ట్ 5 ఆఫ్ టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్ చాప్టర్ ని నేర్చుకోబోతున్నాం. ప్రీవియస్ గా మనం పార్ట్ 1 టు 4 ఆఫ్ టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్ చాప్టర్ ని నేర్చుకున్నాం. వాటిల్లో మనం బేసిక్స్ ని, మోడల్స్ ని అండ్ మోడల్ 1 టు 2 ని కంప్లీట్ చేసుకున్నాం. ఈ పార్ట్స్ ని ఎవరైనా చూడకపోయి ఉంటే ఆ క్లాసెస్ ని చూసి ఈ పార్ట్ 5 క్లాస్ కి రావాల్సిందిగా మా రిక్వెస్ట్. ఆ క్లాసెస్ మన ఎస్ఆర్కే అకాడమీ యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్ లో అవైలబుల్ గా ఉంది. లెట్స్ స్టార్ట్ పార్ట్ 5 ఆఫ్ టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్. సో పార్ట్ 5 deals with మోడల్ 3 క్వశ్చన్స్ based on యావరేజ్ స్పీడ్. ముందుగా ఈ టాపిక్ లో మనం ఫస్ట్ బేసిక్ డెఫినేషన్ నేర్చుకుంటాం అండ్ యావరేజ్ స్పీడ్ యొక్క డెరివేషన్ అండ్ ఒక స్మాల్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం డీల్ చేస్తాం. ఆ తర్వాత యావరేజ్ స్పీడ్ క్వశ్చన్స్ లో మనల్ని ఎప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్ గా యావరేజ్ స్పీడే అడుగుతారు, ఇంకా ఏమి ఎక్కువ అడగరు. సమ్ టైమ్స్ ఏం చేస్తారంటే మనకి ఒక స్పీడ్ ఇచ్చేసి లేకపోతే 2 స్పీడ్స్ ఇచ్చేసి థర్డ్ స్పీడ్ నాకు తెలియదు, యావరేజ్ స్పీడ్ అంతా కనుక్కోండి అని చెప్పి అడగచ్చు. మాక్సిమం దీస్ టైప్ ఆఫ్ మోడల్స్ ఓన్లీ విల్ బి అవైలబుల్ ఇన్ దిస్ క్వశ్చన్. యావరేజ్ స్పీడ్ లో మనకి ఇంపార్టెంట్ ఫార్ములాస్ అంటూ ఉంటే ఒకే ఒక కేసు ఉంది, డిస్టెన్సెస్ సేమ్ ఉన్నది, టైమ్స్ సేమ్ ఉన్నప్పుడు అనే ఒక కాన్సెప్ట్ ఉంది. బట్ ఇట్స్ వెరీ వెరీ లెస్ కంపేర్డ్ టు దిస్ టాపిక్. ఎందుకంటే ఆ క్వశ్చన్స్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాయి, మనం మిస్కిలేనియస్ లో కవర్ చేసుకోవచ్చు. మెయిన్ గా ఈ టాపిక్ వచ్చేపాటికల్లా మీకు మెథడ్ అనేది కొంచెం కొత్తగా ఉండేది, రేషియో మెథడ్ అనేది ఎలా డీల్ చేస్తామని చెప్పి. బట్ నో ప్రాబ్లం, మనం ప్రాబ్లం స్టార్ట్ చేసే కన్నా ముందు మనం చెప్పుకునే ఒక్కొక్క కాన్సెప్ట్, ఎగ్జాంపుల్, మోడల్ అండ్ దాని డెరివేషన్ చెప్పుకుంటే మనకి ఫుల్ క్లారిటీ వచ్చింది. సో ఇప్పుడు ఫస్ట్ గా చూద్దాం ఏమున్నాయో. కేస్ 1 లో ఎక్కడైతే డిస్టెన్సెస్ సేమ్ గా ఉంటాయో అక్కడ టైప్ 1. వెన్ 2 డిస్టెన్సెస్ సేమ్, మనం కానీ 2 డిస్టెన్సెస్ సేమ్ గానే ఉన్నాయి ఇచ్చారు, అప్పుడు స్పీడ్స్ ఇస్తారు మనకి. ఆ స్పీడ్స్ ఇచ్చినప్పుడు యావరేజ్ స్పీడ్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి అని అడుగుతారు. అలాగే 3 డిస్టెన్సెస్ ఉంటాయి, 3 డిస్టెన్సెస్ సేమ్ గా ఉన్నప్పుడు స్పీడ్ 1, స్పీడ్ 2, స్పీడ్ 3తో వెళ్ళినప్పుడు అప్పుడు యావరేజ్ స్పీడ్ ఎలా డైరెక్ట్ గా కనుక్కోవచ్చో కూడా ఇస్తారు. ఇలా కాకుండా ఎన్ నెంబర్ ఆఫ్ డిస్టెన్సెస్ అంటే 4 డిస్టెన్సెస్ అవ్వచ్చు, 5 డిస్టెన్సెస్ అవ్వచ్చు, 10 డిస్టెన్సెస్ అవ్వచ్చు, అప్పుడు మనకి ఎన్ అనేది ఎలా వచ్చింది, ఎలా ఈ ఫార్ములాని యూజ్ చేస్తామని చెప్పి చూస్తారు. అండ్ ఫైనల్లీ ద స్పెషల్ టైప్. స్పెషల్ టైప్ లో ఏంటంటే ఫ్రాక్షన్స్ కానీ రేషియోస్ కానీ ఫ్రాక్షన్స్ ని రేషియోస్ లోకి ఎలా మార్చుకోవచ్చు, లేకపోతే పర్సెంటేజ్ టైప్స్ ని ఎలా రేషియోస్ లోకి మార్చుకొని మనం క్వశ్చన్స్ ని సాల్వ్ చేస్తుంది తెలుసుకుందాం. మనం మెయిన్ గా ఇక్కడ నేర్చుకోబోయే టాపిక్స్ ఏంటంటే టైప్ 1 యొక్క మోడల్ నేర్చుకుంటాం, డెరివేషన్ చూస్తాం, ఎగ్జాంపుల్ చూస్తాం. టైప్ 2 లో మోడల్ చూస్తాం, ఎగ్జాంపుల్ చూస్తాం, డెరివేషన్ చూస్తాం. ఇంకా ఈ బేసిక్ డెఫినేషన్, యావరేజ్ స్పీడ్, ఎగ్జాంపుల్, మోడల్, డెరివేషన్ అనేది చూడటం జరిగింది. అండ్ మెయిన్ గా మనం నేర్చుకోబోతుంది ఏంటంటే నార్మల్ గా మనం స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఫార్ములాస్ కాకుండా రేషియో మెథడ్ తో మనకి టైం సేవ్ అయ్యేటట్టు ఎలా మనం మినిమం క్యాల్కులేషన్స్ అంటే చాలా చిన్న నంబర్స్ తో ఎలా క్యాల్కులేట్ చేయొచ్చు మినిమల్ గా అని చెప్పి ఈ రేషియో మెథడ్ లో నేర్చుకోబోతుంది. సో దట్స్ అబౌట్ మోడల్ 3. ఈ రోజు ఇది నేర్చుకోబోతుంది. లెట్స్ సో కమింగ్ టు యావరేజ్ స్పీడ్ డెఫినేషన్ అండ్ ఫార్ములా. యావరేజ్ స్పీడ్ డెఫినేషన్ అండ్ ఫార్ములా చెప్పుకోవాలంటే average speed, the total distance an object travels divided by the total time it took to travel that distance. అంటే యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఎలా రాసుకోవచ్చు అంటే యావరేజ్ స్పీడ్ is equal to total distance by
total time, which is equal to TD by T2. సో ది యావరేజ్ స్పీడ్ యొక్క డెఫినేషన్ అండ్ ఫార్ములా. ఇక్కడ టోటల్ టైం అన్నప్పుడు మనం కొన్ని కేసెస్ ఉంటాయి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాంటి కేసెస్ లో కూడా మనం టైం అనేది ఖచ్చితంగా క్యాల్కులేట్ చేయాలి. ఫర్ సపోజ్ ఏ టు డి ఒక జర్నీ అవుతుంది. ఏ టు బి వరకు తనకు సర్టెన్ డిస్టెన్స్ వెళ్ళాడు. బి టు సి తను రెస్ట్ తీసుకున్నాడు. క్వశ్చన్స్ లో రెస్ట్ టేకన్ అంటారు, స్టాప్డ్ అంటారు, వెయిటెడ్ అంటారు. ఇండైరెక్ట్ గా మనల్ని ఏమడు చెప్తున్నారంటే డిస్టెన్స్ అనేది ఈ పాయింట్ లో 0 అవుతుంది. ఇక్కడ ఏ టు బి 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడని చెప్పినా సరే, ఆర్ సి టు డి ఇక్కడ ఒక 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేశారని చెప్పినా సరే, మనకి ఇక్కడ ఏం అర్థం అవ్వాలంటే ఇక్కడ టైం 10 మినిట్స్ తీసుకున్నాడు, ఇక్కడ టైం 15 మినిట్స్ తీసుకున్నారు, ఇక్కడ ఒక టైం 20 మినిట్స్ తీసుకున్నారంటే ఇక్కడ ఏమని రాసుకున్నాను డెఫినేషన్, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. అంటే ఒకవేళ తను 0 డిస్టెన్స్ జర్నీ చేశాక కూడా మనకి జర్నీ కంటిన్యూ వచ్చింది అనుకోండి, ఆ బిఫోర్ టైం ఎప్పుడైతే తను డిస్టెన్స్ 0 చేశాడో కూడా ఆ టైం అనేది ఎప్పుడు క్యాల్కులేట్ అయింది మన యావరేజ్ స్పీడ్ కి. ఇది ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి, అస్సలు మర్చిపోకండి. ఎప్పుడైనా సరే తను డిస్టెన్స్ 0లో ఉండి ఆ తర్వాత ఇంకా జర్నీ కంటిన్యూ అయిందంటే అప్పుడు మనం దాంట్లో ఎంత టైం ఆగారు, లేకపోతే ఎంత టైం రెస్ట్ తీసుకున్నారు, ఎంత టైం వెయిట్ చేశారు అని ఏమి ఇచ్చినా సరే అప్పుడు ఆ టైం అనేది పూర్తిగా క్యాల్కులేట్ అయింది, డిస్టెన్స్ 0 అన్నా సరే. ఈ పాయింట్ చాలా సార్లు స్టూడెంట్స్ మర్చిపోతారు. ఇలాంటి క్వశ్చన్ ఒకటి మనం మధ్యలో పెట్టుకున్నాం. సో మనం అది డీల్ చేసినప్పుడు ఇంకా క్లియర్ గా మీకు ఆన్సర్ ఎలా తెచ్చామో మీకు క్లియర్ గా అర్థమైంది. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు యావరేజ్ స్పీడ్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం. Average speed example. A car covers 20 kilometers in the first quarter of an hour, 25 kilometers in the second quarter of that hour, 15 kilometers in the third quarter. The average speed of the car in kilometer per hour for over the entire journey is, ఒక కారు గంటలోని మొదటి పావు గంటలో 20 కిలోమీటర్లు, రెండో పావు గంటలో 25 కిలోమీటర్లు మరియు మూడో పావు గంటలో 15 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. మొత్తం ప్రయాణంలో కారు యొక్క సగటు వేగం గంటకి ఎన్ని కిలోమీటర్? ఈ ప్రశ్నలో ఏం అడుగుతున్నారో తెలుసు. ముందుగా ఆ కార్ కవర్స్ 20 కిలోమీటర్స్ ఇన్ ద ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ ఎన్ అవర్ అండి. ముందుగా అసలు క్వార్టర్ అంటే ఎంత అండి? క్వార్టర్ అంటే పావు, 1/4. 1/4 ఆఫ్ అన్ అవర్ అంటే 15 మినిట్స్. ఫస్ట్ 15 మినిట్స్ ఒక అవర్ లో తను 20 కిలోమీటర్స్ వెళ్తాడు. మనం విజువలైజ్ చేసుకుందాం ఈ క్వశ్చన్ వరకు. సో మనకు క్లియర్ గా ఒక ఐడియా వచ్చింది. ఇప్పుడు ఏమంటున్నారు, ఒక కార్ ఉంది, ఆ కార్ అనేది ఈ పాయింట్ నుంచి స్టార్ట్ అయింది, ఈ పాయింట్ తో ఎండ్ అవుతుంది అంటే ఇక్కడ ఫస్ట్ 15 మినిట్స్ లో ఎంత ట్రావెల్ చేసాడు తను? టైం 15 మినిట్స్ అయితే 20 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడు. నెక్స్ట్ 25 కిలోమీటర్స్ ఇన్ ద సెకండ్ క్వార్టర్. ఓకే, 25 కిలోమీటర్స్ సెకండ్ క్వార్టర్ లో ట్రావెల్ చేశాడు అంటే మళ్ళీ 15 మినిట్స్. ఇంకా లాస్ట్ క్వార్టర్ లో 15 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడు. ఎంతకి? 15 మినిట్స్ కి. సో ఇక్కడ మనకి డిస్టెన్సెస్ అనేవి ఇచ్చేసారు, అవి ఎంత టైంలో కూడా వెళ్ళాయో ఇచ్చేసారు. మనకి ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది కదండి. చెప్పుకున్నాం కదా ఫార్ములా, యావరేజ్ స్పీడ్ ఇస్ ఈక్వల్ టు total distance by total time, which is equal to 20 plus 25 plus 15 by 15 plus 15 plus 15. ఇక్కడ మినిట్స్ లో ఉంది కాబట్టి మనం అవర్స్ లో చేసుకోవాలంటే 60 తో డివైడ్ చేసుకోవాలండి. 20 plus 40 is 60 అండి. 60 by 45 into 60. ఇక్కడ 45 3 times, ఇక్కడ 4 times,
ఇక్కడ మళ్ళీ 3 అనేది 1 టైం, ఇక్కడ 20 టైమ్స్, మొత్తం మీద 80 km/h స్పీడ్ తో ఈ కార్ అనేది ట్రావెల్ చేస్తుంది. అంటే ఒకవేళ ఈ కార్ మొత్తం ఇలా ఇప్పుడు ఎలా చెప్తున్నారంటే ఈక్వలెంట్ గా ఈ కార్ ఒక గంటలో ఈ మొత్తం టైం తీసుకుంటే తను ఒకేసారి ఏకదాటిగా 80 కిలోమీటర్స్ వెళ్తున్నాడంట యావరేజ్ గా. అంటే మొత్తం కలిపి 80 km/h ట్రావెల్ చేస్తున్నాడంట. ఇది యావరేజ్ స్పీడ్ అని. సో యావరేజ్ స్పీడ్ ని మనకి డైరెక్ట్ గా యాడప్ చేసుకొని చేసేసుకోవచ్చు. కానీ మనం తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. అండ్ దానికంటే ముందు డిస్టెన్సెస్ సేమ్ గా ఉన్నప్పుడు అసలు ఎలా ఒక్కొక్క కేసులో ఎలా ఫార్ములాస్ వస్తాయి, ఎలా డిరైవ్ చేసుకున్నాం అని చెప్పి నెక్స్ట్ స్లైడ్ లో తెలుసుకో. when two distances are same, derivation and formula. ఇప్పుడు మనకి రెండు డిస్టెన్స్ సేమ్ ఉన్నప్పుడు యావరేజ్ స్పీడ్ యొక్క ఫార్ములా ఎలా వచ్చిందో తెలుసుకుందాం. అండ్ దాన్ని ఇప్పుడు విజువలైజ్ కూడా చేసుకుందాం. ఓకే, 1 minute. సో ఎగ్జాంపుల్ చూసుకుందాం. అరుణ్ travels from Hyderabad to Vijayawada via Ertiga car which travels at a speed of S1 and returns back via his BMW car at speed S2 in the same day of the same route. Find the average speed of his journey. అరుణ్ అదే రోజు అదే మార్గంలో ఎర్టిగా కార్లో S1 వేగంతో హైదరాబాద్ నుండి విజయవాడకు ప్రయాణించి తన BMW కార్లో S2 వేగంలో తిరిగి వస్తే అతని ప్రయాణ సగటు వేగాన్ని కనుగొనండి. ఇప్పుడు ఈ ప్రశ్నని లేకపోతే అసలు మనకి యావరేజ్ స్పీడ్ టూ డిస్టెన్సెస్ సేమ్ ఉన్నప్పుడు ఫార్ములా ఎలా వచ్చిందో ఫస్ట్ అసలు ఈ ఎగ్జాంపుల్ ని విజువలైజ్ చేసుకుందాం. చూద్దాం. అరుణ్ ఉన్నాడు. అరుణ్ హైదరాబాద్ టు విజయవాడ వెళ్తున్నాడండి. హైదరాబాద్ టు విజయవాడ వెళ్తున్నప్పుడు తను ఈ డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు. ఇది బాగా గుర్తుంచుకోండి. ఎర్టిగా కార్లో వెళ్ళాడు అన్నారు. ఎర్టిగా కార్లో వెళ్తే తన వేగం ఎంత? S1 వచ్చింది. S1 అనే వేగంతో వెళ్ళి మళ్ళీ తను విజయవాడ టు హైదరాబాద్ తిరిగి వస్తున్నాడు బ్రేక్ లేకుండా వెంటనే. ఇక్కడ విజయవాడ నుంచి హైదరాబాద్, ఇక్కడ కూడా సేమ్ రూట్ అండి, ఏం మార్గం, జస్ట్ వెనక్కి తిరిగి మళ్ళీ వెనక్కి వస్తుంది. ఇక్కడ BMW కార్లో మళ్ళీ వెనక్కి వస్తున్నాడు S2 తో. ఇప్పుడు మనకి ఇక్కడ యావరేజ్ స్పీడ్ ఏంటి అని కనుక్కోమంది. ఈ జర్నీ మొత్తం మీద యావరేజ్ స్పీడ్ ఎంత కనుక్కోమంది. సో మనకి తెలిసింది రాద్దాం. యావరేజ్ స్పీడ్ అంటే ఫార్ములా ఏంటండి? TD/TT, అంతే కదా, TD/TT. సో లెట్స్ రైట్ D+T, ఎందుకంటే 2 సార్లు ట్రావెల్ చేశాడు కాబట్టి టోటల్ డిస్టెన్స్ ఏంటండి ఇందాక యాడ్ చేసుకున్నట్టు యావరేజ్ స్పీడ్ ఎగ్జాంపుల్ D+T వీకెట్ 2D/TT. TT ఎంత? ఇక్కడ మనకి టైం అనేది అసలు ఇవ్వాలి. టైం ఇవ్వనప్పుడు మనకి తెలిసిన టైం ఫార్ములా ఏంటి? బేసిక్స్ పార్ట్ 1 లో నేర్చుకున్నప్పుడు మనం టైం కి ఏ ఫార్ములా వాడాలి? టైం 1 = T/S1. తెలుసు కదండి మన ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ తో డివైడ్ చేసుకుంటే మనకి టైం అనేది వచ్చింది, డిస్టెన్స్/స్పీడ్. ఇది గుర్తుంచుకోవాలి. సో D/S1 is T1 స్పీడ్. సెకండ్ కేసులో ఏమైందండి? అలాగే D/S2 is a reduced speed. సో ఇక్కడ Dని కామన్ చేస్తే 1/S1 + 1/S2 వచ్చిందండి. ఇప్పుడు D క్యాన్సిల్ చేసుకుంటే మనకి 2/S2 × 1 is S2, S1 × 1 is S1 అండ్ S2 × S1 అనేది పైకి వస్తాయి. సో
మనకి యావరేజ్ స్పీడ్ అనేది 2 into product of both speeds s2 into s1 by sum of both speeds. So this is the average speed when two distances are same. ఇది బాగా గుర్తుంచుకోండి. ఎప్పుడైనా సరే మనకి 2 స్పీడ్స్ ఇచ్చేసి డిస్టెన్సెస్ ఈక్వల్ అన్నప్పుడు మాత్రమే మనం స్పీడ్ 2 into స్పీడ్ 1 by s1 plus s2 into 2 చేస్తే మనకి దాని జర్నీ యొక్క యావరేజ్ స్పీడ్ వచ్చేసిద్దాం. యాజ్ సింపుల్ యాజ్. సో 2 డిస్టెన్సెస్ సేమ్ అన్నప్పుడు ఇది డెరివేషన్ అండ్ ఫార్ములా. సో 2 డిస్టెన్సెస్ సేమ్ ఉన్నప్పుడు డైరెక్ట్ ఫార్ములాతో ఎలా సాల్వ్ చేస్తామో, రేషియో మెథడ్ అనేది ఎలా వాడతామో ఈ ఎగ్జాంపుల్ ద్వారా మనం తెలుసుకుందాం. Shankar covers a certain distance by a car driving at 40 km/h and he returns to the starting point riding on a scooter with a speed of 20 km/h. Find the average speed of the whole journey. శంకర్ గంటకు 40 కిలోమీటర్ల వేగంతో కారులో కొంత దూరం ప్రయాణించి గంటకు 20 కిలోమీటర్ల వేగంతో స్కూటర్ పై బయలుదేరిన స్థలానికి తిరిగి వస్తాడు. మొత్తం ప్రయాణం యొక్క సగటు వేగాన్ని కనుగొను. ఇప్పుడు ఈ క్వశ్చన్ లో మనల్ని ఏమడుగుతారు మీకు చెప్పాను. ఈ స్పెసిఫిక్ పార్ట్ లో మనల్ని అడిగేదల్లా ఎప్పుడు యావరేజ్ స్పీడ్. సార్ మళ్ళీ క్వశ్చన్ చదువు. శంకర్ ఒక సర్టన్ డిస్టెన్స్ కవర్ చేశారంట, కార్ డ్రైవ్ చేశాను, 40 కిలోమీటర్స్ తో ట్రావెల్ చేశాను. నెక్స్ట్ మళ్ళీ అదే పాయింట్ కి తను వెనక్కి స్కూటర్ తో తిరిగి వచ్చాడు 20 కిలోమీటర్స్. తను అడుగుతుంది ఏంటి, యావరేజ్ స్పీడ్ ఎంత ఈ హోల్ జర్నీకి అని అడుగుతున్నాం. సో మనం కనిపెట్టాల్సింది యావరేజ్. సో డైరెక్ట్ గా మనకి 2 డిస్టెన్సెస్ సేమ్ ఉన్నప్పుడు, అంటే తను వచ్చిన రూట్ అండ్ డిస్టెన్స్ సేమే అనుకోమంటున్నారు ఈ ఎగ్జాంపుల్ వరకు. సో డిస్టెన్స్ సేమ్ ఉన్నప్పుడు మనకి యావరేజ్ స్పీడ్ ఏంటండి, when 2 distances are said, 2 into speed 1 into speed 2 by sum of speeds. 2 into product of speeds by sum of speeds. 2 into 40 into 20 by 40 plus 20. 2 into 20 by 20 into 40 by 60. 20 table లో 3 times, which is 80 by 3 km/h మన యావరేజ్ స్పీడ్ అయిద్దండి. దిస్ ఆర్ యావరేజ్. ఇప్పుడు ఇది మెథడ్ 1. మెథడ్ 2 కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఇది ముఖ్యంగా మనకి పెద్ద పెద్ద నంబర్స్ క్యాల్కులేషన్ వచ్చినప్పుడు బాగా హెల్ప్ అయింది. అండ్ మనకి 2 డిస్టెన్సెస్ కాకుండా 3-4 డిస్టెన్సెస్ ఉంటే ఇంకా హెల్ప్ అయింది. అప్పుడు సింపుల్ అయింది క్యాల్కులేషన్ కి. ఇప్పుడు మనకి అవసరం ఉండదు. బట్ చూడండి, మీకు ఒక ఐడియా వచ్చింది. నెక్స్ట్ నుంచి ఈ మెథడ్ ని ఎక్కువ వాడతాను. స్ట్రైట్ ఫార్వర్డ్ మెథడ్స్ కానీ. ఫస్ట్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, సర్టెన్ డిస్టెన్స్ తో తను వచ్చాడని చెప్పారు. మళ్ళీ హీ రిటర్న్స్ టు ద స్టార్టింగ్ పాయింట్ రైడింగ్ ఆన్ ఎ స్కూటర్. ఇక్కడ మీకు చెప్పే కదండి, డిస్టెన్సెస్ 2 కేసెస్ లో సేమ్ అనుకోండి అని చెప్పి. సో 2 కేసెస్ యొక్క ఫస్ట్ మనం ఏం చేయాలంటే, డేటా రాసుకునేటప్పుడు మనం డిస్టెన్సెస్ యొక్క రేషియో తీసుకోవాలంట. తను ఏం చేశాడు, ఫస్ట్ కార్లో వెళ్ళాడు. కార్లో వెళ్ళిన అతను స్కూటీలో తిరిగి వచ్చాడు అదే రూట్ లో. అంటే ఇది D1 అనుకుంటే, ఇది D2 అనుకుంటే తను వెళ్ళిన డిస్టెన్స్ ఏంటండి, ఒకటే కదా, 1:1 సేమ్ డిస్టెన్సే వెళ్ళాడు. ఇక్కడ 1:1 అంటే మనం టోటల్ డిస్టెన్స్ యొక్క పార్ట్స్ ని ఒక పక్కకి రాసుకోవాలి. టోటల్ డిస్టెన్స్ పార్ట్స్ ఎంత 2. ఈ రెండు యాడ్ చేస్తే వచ్చేది టోటల్ డిస్టెన్స్ యొక్క పార్ట్స్. సో మనకి టీడీ అనేది వచ్చేసింది. యావరేజ్ స్పీడ్ ఫార్ములా గుర్తుంది కదా, టీడీ బై టీటీ ఈస్ ఈక్వల్ టు యావరేజ్ స్పీడ్. సో మనకి టీడీ అనేది వచ్చేసింది. నెక్స్ట్ స్పీడ్స్ యొక్క రేషియో. స్పీడ్స్ యొక్క రేషియో ఎంత మనకి 40:20. కానీ మనం ఇక్కడ ఓవర్ సింప్లిఫై చేయకుండా
ఫస్ట్ ఏం చేయాలంటే కామన్ తీసుకోవాలి. 20ని కామన్ తీసుకొని దాంతో మనం మిగిలిన రేషియోని కనిపెట్టాలి. 20 కామన్ గా తీసుకుంటే ఇప్పుడు రేషియో ఎంత మిగిలిద్దండి? 2:1 మిగిలిద్ది. సో స్పీడ్స్ యొక్క రేషియో 2:1. ఇక్కడ 20 ఎందుకు తీసుకున్నానంటే ఎప్పుడైనా గుర్తుంచుకోండి. నెక్స్ట్ రాబోయే ఎగ్జాంపుల్స్ లో కూడా ఒక 2 టైమ్స్ చెప్పుకుంటే మీకు క్లియర్ గా అర్థమైపోద్ది. ఎప్పుడైనా సరే మనకి స్పీడ్స్ ఇచ్చినప్పుడు వాటి లీస్ట్ ని తీసుకొని కామన్ గా తీసుకొని అవి ఫ్రాక్షన్స్ లో రానివ్వండి, ఆ రేషియోస్ ని ఎలా అయినా రానివ్వండి, అప్పుడు వస్తే మనకి క్యాల్కులేషన్ అనేది చాలా ఈజీ అవుతుంది. యావరేజ్ స్పీడ్ కనబడుతుంది. సో ఇప్పుడు టైమ్స్ రేషియో తీసుకుంటాం. టైమ్స్ రేషియో ఏమైందండి? డిస్టెన్స్ బై స్పీడ్ అయింది కదా. సో ఒక్కొక్క పార్ట్ డిస్టెన్స్ బై ఒక్కొక్క పార్ట్ స్పీడ్ వేసుకుంటే మనకి టైం అనేది తెలిసిపోతుంది. సో రాసుకుందాం. ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఉంది? ఫస్ట్ పార్ట్ కి 1 ఉంది. సెకండ్ పార్ట్ కి ఫస్ట్ పార్ట్ యొక్క స్పీడ్ ఎంత ఉంది? 2 ఉంది. నెక్స్ట్ సెకండ్ పార్ట్ యొక్క స్పీడ్ ఎంత ఉంది? 1 ఉంది. సెకండ్ పార్ట్ యొక్క డిస్టెన్స్ ఎంత ఉంది? 1. సెకండ్ పార్ట్ యొక్క స్పీడ్ ఎంత ఉంది? 1. సో 1/2:1 ఉంది. ఇప్పుడు టోటల్ టైం మనకు కావాల్సింది ఇంకో పారామీటర్ అంటే టోటల్ టైం పార్ట్స్. టోటల్ టైం ఇక్కడ ఇది ఫ్రాక్షన్ లో ఉన్నా సరే యాడ్ చేసేయండి, ఏం పర్లేదు. టోటల్ టైం ఇస్ ఈక్వల్ టు 1 ప్లస్ 1/2 విచ్ ఇస్ ఈక్వల్ టు 3/2. ఇప్పుడు మనకి టోటల్ టైం తెలుసు, టోటల్ డిస్టెన్స్ తెలుసు. ఇప్పుడు యావరేజ్ స్పీడ్ వేసు. యావరేజ్ స్పీడ్ ఇస్ ఈక్వల్ టు 2/3/2 అంతే కదండి. ఇక్కడ డైరెక్ట్ గా 2 అనేది న్యూమరేటర్ పంపించేసి సో 4/3 వచ్చింది. 4/3 ఇది మన ఫైనల్ ఆన్సర్ కాదండి. మనం ఏం కామన్ తీసుకున్నాం? 20 కామన్ తీసుకున్నాం స్పీడ్స్ లో, అంటే లీస్ట్ నెంబర్ ని కామన్ తీసుకున్నప్పుడు ఇప్పుడు మన యావరేజ్ స్పీడ్ అనేది 80/3 km/h. ఏదైతే కామన్ తీసుకున్నామో దాన్ని ఇక్కడ మల్టిప్లై చేయాలండి, అప్పుడు మన ఆన్సర్ పూర్తిగా కంప్లీట్ అయినది. ఇది యావరేజ్ స్పీడ్ రేషియోస్ ద్వారా కనిపెట్టే మెథడ్ అన్నమాట. ఈ మెథడ్ ని మనం ఇంకో 2-3 ఎగ్జాంపుల్స్ లో సాల్వ్ చేస్తూ ఉంటాం. మీకు క్లారిటీ క్లియర్ గా వచ్చేసి. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్. when 3 distances are same, average speed formula definition ఎలా ఉండిద్దో చూద్దాం. So Arun travels from Hyderabad to Suryapet, then Suryapet to Vijayawada, and finally from Vijayawada to Guntur. Each of the 3 consecutive stretches of his journey is of equal distance. He drives the first stretch in an Ertiga at a speed of S1, second stretch in BMW of S2, final stretch in Thar at a speed of S3. Find the average speed of the entire journey. తెలుగులో చెప్తే అరుణ్ హైదరాబాద్ నుండి సూర్యాపేటకు, తర్వాత సూర్యాపేట నుండి విజయవాడకు, చివరిగా విజయవాడ నుండి గుంటూరుకు ప్రయాణిస్తాడు. అతను హైదరాబాద్ లోని 3 వరుస దశలు సమాన దూరం కలిగి ఉంటాడు. అతను మొదటి దశను ఎర్టిగో S1 వేగంతో, రెండవ దశలో BMW S2 వేగంతో మరియు చివరి దశలో తార్ని S3 వేగంతో నడుపుతాడు. అతని మొత్తం ప్రయాణం యొక్క సగటు వేగాన్ని కనుగొను. ఓకే, ఈ క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి ట్రై చేసుకొని మనం 3 డిస్టెన్సెస్ సేమ్ ఉన్నప్పుడు ఫార్ములా S1, S2, S3కి రిలేషన్ ఎలా వచ్చిందో చూద్దాం. యావరేజ్ స్పీడ్ ఎలా వచ్చింది. లెట్స్ స్టార్ట్ ద డెరివేషన్. ఇప్పుడు చూసుకుంటే అరుణ్ ఫస్ట్ హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి తను సూర్యాపేట్ వరకు రీచ్ అయ్యాడు. ఏం చేశాడు? హైదరాబాద్ నుంచి సూర్యాపేట్ తను కాన్సిక్యూటివ్ స్ట్రెచెస్, ఈచ్ ఆఫ్ దీస్ ఆర్ 3 కాన్స్టిట్యూన్స్ ఆఫ్ ఈక్వల్ డిస్టెన్స్ అన్నమాట. సో తను ఇక్కడ చేసిన జర్నీస్ అన్ని ఈక్వల్ పాయింట్స్ అని చేశాడు. హైదరాబాద్ టు సూర్యాపేట అంటే, సూర్యాపేట టు విజయవాడ అంటే, విజయవాడ టు గుంటూరు. ఇక్కడ డిస్టెన్సెస్ 3 ఈక్వల్ అండి. ఇప్పుడు స్పీడ్స్ ఇక్కడ ఏం చేశారు? ఫస్ట్ ఇన్స్టెన్స్ లో అంట, ఫస్ట్ స్ట్రెచ్ లో మనకి చెప్తుంది ఏంటంటే గట్టిగా S1 స్పీడ్ తో వెళ్ళాడు. నెక్స్ట్ సెకండ్ స్పీడ్ లో బిఎండబ్ల్యూలో S2 స్పీడ్ తో వెళ్ళాడు. థర్డ్ ఇన్స్టెన్స్ లో S3 తో తార్ కార్ లో వెళ్ళారండి. సో ఈ 3 డిఫరెంట్ కార్స్ లో ఈ 3 స్ట్రెచెస్ ఆఫ్ జర్నీని 3 ఈక్వల్ డిస్టెన్సెస్ లో చేశాడు. ఇప్పుడు మనకి యావరేజ్ స్పీడ్ యొక్క ఫార్ములా తెలుసు కదండి. యావరేజ్ స్పీడ్ ఇస్ ఈక్వల్ టు TD/TT. TD/TT అంటే ఏంటో తెలుసు కదండి.
టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. సో టోటల్ డిస్టెన్స్ ఎంత అవుతుందండి? d plus d plus d, which is 3d by total time. టైం అంటే ఏంటో తెలుసు కదండి. టైం ఇస్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై s1. ఇక్కడ కూడా d బై s1 అండ్ ఇక్కడ టైం సెకండ్ వచ్చేవాటికల్లా d బై s2. సెకండ్ కేసులో d బై s2, థర్డ్ కేసులో ఫైనల్ గా d బై s3. d బై s3 వచ్చి. సో dని కామన్ తీసుకుంటే 1 బై s1 ప్లస్ 1 బై s2 ప్లస్ 1 బై s3. d క్యాన్సిల్ అయ్యి మనకి యావరేజ్ స్పీడ్ అనేది ఫైనల్ గా ఎంత వచ్చింది అంటే 3 బై 1 బై s1 ఇంటూ s2 ప్లస్ s2 ఇంటూ s3 ప్లస్ s3 ఇంటూ s1 బై s1 ఇంటూ s2 ఇంటూ s3. సో మన టోటల్ ఫార్ములా ఏంటంటే 3 ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ స్పీడ్స్ బై ప్రొడక్ట్ ఆఫ్ ఎనీ టూ స్పీడ్స్ మొత్తానికి సమ్మేషన్ అన్నమాట. అన్ని సిరీస్ కంప్లీట్ అవుతాయి. s3 ఇంటూ s1 ఈ మూడు ఒకదాంతో ఒకటి పేర్ అవటం ఒక సిరీస్ ప్లస్ పైన 3 ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ ద స్పీడ్స్. ఇది మన డెరివేషన్ 3 డిస్టెన్సెస్ ఫార్ములా. చూసాం కదండి 3 డిస్టెన్సెస్ సేమ్ ఉన్నప్పుడు ఫార్ములా డెరివేషన్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ సాల్వ్ చేద్దాం. ఈ ఎగ్జాంపుల్ ని మళ్ళీ మనం ఈ 2 మెథడ్స్ లో చేద్దాం. మీకు ఏ మెథడ్ ఈజీగా ఉంటుందో మీరు డిసైడ్ చేసుకోండి. రేషియో మెథడ్ అనేది చాలా సింపుల్ గా ఉండేదండి. మనం ఒక్కసారి అలవాటు పడాలి అంతే. ఈ స్టాండర్డ్ ఫార్ములాస్ ఏంటంటే మనకి క్యాల్కులేషన్ అండ్ నంబర్స్ ఎక్కువ అవడం వల్ల కొన్నిసార్లు మనం మిస్టేక్స్ చేయడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. సో లెట్స్ డూ both the methods for 3 distances are same. Question look well. A person divides the route of his journey into 3 equal parts and decides to travel the parts of the speeds of 40 km per hour, 30 km per hour and 15 km per hour respectively. What is his average speed during the whole journey? ఒక వ్యక్తి తన ప్రయాణ మార్గాన్ని 3 సమాన భాగాలు విభజించుకొని ఆ భాగాలు వరుసగా గంటకు 40 కిలోమీటర్లు, గంటకు 30 కిలోమీటర్లు మరియు గంటకు 15 కిలోమీటర్ల వేగాలతో ప్రయాణించాలని నిర్ణయించుకున్నాడు. మొత్తం ప్రయాణంలో అతని సగటు వేగం ఎంత? ఇప్పుడు ఈ క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం అండ్ విజువలైజ్ చేద్దాం. A person divides the route of his journey into 3 ఈక్వల్ పార్ట్స్. ఇక్కడ మనకి డిస్టెన్స్ అనేది 3 ఈక్వల్ పార్ట్స్ అవుతుందని క్వశ్చన్ లోనే ఫస్ట్ లైన్ లో చెప్పేశారు. ఇక్కడ ఈక్వల్ అనేది ఎంఫసిస్. అండ్ డిసైడ్స్ టు ట్రావెల్ ద పార్ట్స్ ఎట్ ద స్పీడ్స్ ఆఫ్ 40 కిలోమీటర్ పర్ అవర్, 30 కిలోమీటర్ పర్ అవర్, 15 కిలోమీటర్ పర్ అవర్. ఈ 3 డిస్టెన్సెస్ ట్రావెల్ చేసినప్పుడు ఈక్వల్ డిస్టెన్సెస్ ట్రావెల్ చేసేటప్పుడు ఒక్కొక్క పార్ట్ లో ఒక్కొక్క జర్నీకి ఉండే స్పీడ్ అనేది చెప్పారు. 40 ఒక కేసులో, 30 ఇంకో కేసులో, 15 థర్డ్ కేసులో. వాట్ ఇస్ హిస్ యావరేజ్ స్పీడ్ డ్యూరింగ్ ద హోల్ జర్నీ అని అడుగుతారు. మొత్తంగా ఈ జర్నీలో తనకి ఎంత యావరేజ్ స్పీడ్ అవుతుందని చెప్తున్నారు. ఇప్పుడు మనం నేర్చుకున్న డైరెక్ట్ ఫార్ములా ప్రకారం ఏంటండి? యావరేజ్ స్పీడ్ అంటే యావరేజ్ స్పీడ్ ఇస్ ఈక్వల్ టు 3 ఇంటూ s1 ఇంటూ s2 ఇంటూ s3 which is nothing but product of speeds by s1 into s2 plus s2 into s3 plus s3 into s1. సో ఇప్పుడు s1 s2 s3 వేస్తుంది. 3 into 40 into 30 into 15 by 40 into 30 plus 30 into 15 plus 40 into 15. 3 40 30 into 15. ఇక్కడ మనకి కాస్త సింపుల్ గా అయ్యే ప్రాబ్లం ఏంటంటే 15 అనేది 30లో డివైడ్ అయింది అండ్ 15 2 టైమ్స్ రిపీట్ అయింది. సో 15 కామన్ గా తీసుకుంటే 40 into 2 ప్లస్ 30 into 1 ప్లస్ 40 into 1.
ఇక్కడ 15 అనేది క్యాన్సిల్ అయిపోద్ది. సో 3 into 40 into 30 by 42 ఎంత అండి 80 plus 30 110 110 plus 40 150. సో 3 into 40 into 30 by 150 which is equal to 30 0 cancel అయింది. 3 1 time cancel అయింది. ఇక్కడ 5 times cancel అయింది 3 టేబుల్. సో మనకి 5 అనేది 1 time, మళ్ళీ ఇక్కడ 8 times. మొత్తం మీద మనకి యావరేజ్ స్పీడ్ అనేది 24 km/h వచ్చిందండి. ఇది క్యాల్కులేషన్ కొంచెం మనకి కష్టంగా అనిపించింది. ఇప్పుడు అదే రేషియో మెథడ్ లో చేస్తే ఎంత సింపుల్ గా ఉండిద్దో చూడండి. రేషియో మెథడ్ లో అలా అని చెప్పి ఈక్వల్ డిస్టెన్సెస్ ఉంటాయనే వస్తాయని కాదు, బట్ ఒక్కసారి చూద్దాం ఎలా వచ్చి. ఇది మెథడ్ 1, ఇది రేషియో మెథడ్. నౌ రేషియో మెథడ్ లో మనకి ఏంటంటే ఫస్ట్ డిస్టెన్సెస్ రాసుకుంటాం. d1 is to d2 is to d3 1 is to 1 is to 1. సో టోటల్ డిస్టెన్స్ అనేది ఎన్ని పార్ట్స్ అంటే 3 పార్ట్స్ అని పక్కన రాసుకోండి. నెక్స్ట్ స్పీడ్స్ యొక్క రేషియో ఎలా తీసుకోవాలి? 40 is to 30 is to 50. ఇక్కడ మీకు ఒకటి చెప్పాను, లీస్ట్ నంబర్ వీటిలో కామన్ తీసుకొని అప్పుడు మనం రేషియోస్ రాసుకోవాలి అని చెప్పి. 15 into 40 by 15 is to 30 by 15 is to 1. ఇక్కడ 1 రావటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అందుకని చెప్పి మనం వీటిలో ఉన్న లీస్ట్ నెంబర్ తో తీసుకుంటే మనకి 1 అండ్ క్యాల్కులేషన్ కొంచెం ఈజీగా అయిద్దని చెప్పి. సో ఇక్కడ మనం క్యాన్సిల్ అవుట్ చేసుకుంటే ఎంత వచ్చిందండి? 8/3. 5 టేబుల్ క్యాన్సిల్ చేసుకుంటే ఇక్కడ కూడా మనకి 2 వచ్చింది. సో రేషియో అనేది 15 into 8/3 into 2 into 1. ఇప్పుడు టైమ్స్ యొక్క రేషియో తీసుకుందాం. t1 is to t2 is to 3. ఇది ఎలా తీసుకుంటాం చూసాం కదండి మనం ప్రీవియస్ గా. సో ఆ తాలూకు డిస్టెన్స్ పై ఆ తాలూకు స్పీడ్ వేసుకుంటే ఈ కామన్ నంబర్ ని వదిలేసి అప్పుడు మనకి టైం యొక్క రేషియో వచ్చింది. 1/8/3 ఫస్ట్ పార్ట్ కి, నెక్స్ట్ 1/2, నెక్స్ట్ 1 is to 1 కి, which is 3/8 is to 1/2 is to 1. ఇప్పుడు టోటల్ టైం ఎంతో క్యాల్కులేట్ చేద్దాం పార్ట్స్. 3/8 ప్లస్ 1/2 ని మనం 4/8 గా రాసుకోవచ్చు కదండి, ప్లస్ 8/8, మొత్తంగా 15/8 పార్ట్స్ వచ్చింది. ఇప్పుడు యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం, విచ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ ఎంత అండి? 3. 3/15/8. సో మనకి 24/15 వచ్చింది. ఇక్కడ 8 పైకి వెళ్ళటం వల్ల. అండ్ మన కామన్ నంబర్ ఏంటండి? 15. ఇక్కడతో మనకి ఎండ్ అవ్వలేదండి యావరేజ్ స్పీడ్ అనేది, ఇక్కడతోనే స్టార్ట్ అవుతుంది. 24 into 15 అండ్ కామన్ గా తీసిన లీస్ట్ నెంబర్ ఏంటి? 15. దాన్ని ఖచ్చితంగా లాస్ట్ లో మల్టిప్లై చేస్తేనే మనకు ఆన్సర్ వచ్చింది. 15 క్యాన్సిల్ చేసుకుంటే 24 km/h అవర్ ఆన్సర్. చూసారు కదండి, 2 ట్రిక్స్ ఒకటే. బట్ ఇదేంటంటే కొంచెం ఎఫిషియెంట్ గా స్పీడ్ గా అయింది ఒక్కసారిగా మనకి షార్ట్ కట్స్ అలవాటు అవుతాయి. ఓకే, దిస్ ఇస్ అబౌట్ వెన్ 3 distances are same example. when n distances are same అనే దానికి ఫార్ములా అండ్ డెరివేషన్ అనేది ఒక్కసారి చూద్దాం. సో ఎలా రాసుకుంటారంటే, ఇది A1 అనే ఒక పాయింట్ అనుకోండి. ఇక్కడ నుంచి an-1 an అనే ఒక పాయింట్ ఉంది అనుకోండి. A1 to A2 d డిస్టెన్స్ అరుణ్ ఫస్ట్ ట్రావెల్ చేశాడు. మళ్ళీ A2 to A3 అరుణ్ మళ్ళీ d డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు. A4 to A3 మళ్ళీ d డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు. A4 to A5 మళ్ళీ d డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు. కాన్సిక్యూటివ్ గా అలా an-1 to an కూడా తను d డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు. ఇక్కడ మనకి ఈ క్వశ్చన్ లో ఏమి ఇచ్చారంటే స్పీడ్స్ ఇచ్చారండి. ఇది స్పీడ్ 1 అని, ఇది స్పీడ్ 2 అని, ఇది స్పీడ్ 3 అని, ఇది స్పీడ్ 4 అని, సో ఆన్ టిల్ స్పీడ్ అని చెప్పి ఇక్కడ వరకు మనకి స్పీడ్స్ ఇచ్చారు. అన్నిటికీ డిఫరెంట్ వాల్యూస్ ఎక్సెప్ట్ డిస్టెన్సెస్ A1
A1 నుంచి A2 కి ఎంత ఉందో A2 నుంచి A3 కి అంతే ఉంది. అంటే AN -1 టు AN. అలా డిస్టెన్సెస్ అన్ని ఈక్వల్ అండి. n డిస్టెన్సెస్ ఇలా ఈక్వల్ గా ఉంది. ఇలా n డిస్టెన్సెస్ ఈక్వల్ గా ఉన్నప్పుడు యావరేజ్ స్పీడ్ అనేది ఎలా కనుక్కుంటామో ఒక్కసారి చూడండి. యావరేజ్ స్పీడ్ యొక్క ఫార్ములా ఏంటండి? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ ఇక్కడ ఏమైంది? ఇక్కడ d అనేది ఎన్నిసార్లు వస్తుంది? n ఇంటూ d టైమ్స్ వస్తుంది. సో d టైమ్స్ అని రాసుకోండి. ఇప్పుడు టోటల్ టైం తెలియాలి. ఇప్పుడు ఒక్కొక్క కేసుకి టైం ఎలా వచ్చిందండి? టైం 1 = d/s1, టైం 2 = d/s2, టైం 3 = d/s3. ఇలా d/s1 plus d/s2 and so on till d/sn. ఇక్కడ వరకు మనకి టైం అనేది వస్తా ఉంది. ఇప్పుడు దీని కామన్ గా తీసేసుకుంటే డినామినేటర్ 1/s1 plus 1/s2 plus so on till s/sn. ఇక్కడ t అనేది న్యూమరేటర్ డినామినేటర్ కామన్ ఉంది కాబట్టి క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఫార్ములా n డిస్టెన్సెస్ కి n by 1/s1 plus 1/s2 plus 1/s. ఈ క్యాల్కులేషన్ కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంది, బట్ ఫార్ములా వైజ్ గా మనకి ఎప్పుడైనా సరే కొంచెం సింపుల్ గా తగిలితే ఆర్ మన ఫార్ములానే కాస్త బెటర్ గా ఉంది, క్యాల్కులేషన్ సింపుల్ గా అయిపోద్ది అనుకున్నప్పుడు ఈ ఫార్ములా వాడుకొచ్చింది. ఇది ఎప్పుడండి మనం వాడేది? n డిస్టెన్సెస్ అనేవి సేమ్ ఉన్నప్పుడు మాత్రమే మనం వాడుకుంటాం మనం. సో దిస్ ఇస్ అబౌట్ when n distances are same, formula and derivation. Special case: when distances are given in fraction. A man covers half part of a certain distance at 60 km/h. He covers 40% of the remaining distance at the speed of 12 km/h and covers the rest of the distance at 18 km/h. What is his average speed for the entire journey in km/h? ఒక వ్యక్తి కొంత దూరాన్ని గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాడు. అతను మిగిలిన దూరంలో 40% దూరాన్ని గంటకు 12 కిలోమీటర్ల వేగంతో మరియు మిగిలిన దూరాన్ని గంటకు 18 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాడు. మొత్తం ప్రయాణానికి అతను సగటు వేగం ఎంత? గంటకి ఎన్ని కిలోమీటర్లు? ఈ ప్రశ్నని మనం రేషియో మెథడ్ లో సాల్వ్ చేద్దాం. అలాగే మనకి ఫ్రాక్షన్స్ లో కానీ పర్సంటేజెస్ లో కానీ వచ్చినప్పుడు డిస్టెన్స్ రేషియో ఎలా తీసుకోవాలి, ఎలా సాల్వ్ చేయాలి తెలుస్తుంది. ఫస్ట్ ఈ క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. A man covers half part of a certain distance at 60 km/h. తను వెళ్లాల్సిన డిస్టెన్స్ లో 50% వెళ్ళిపోయాడు 60 km/h తో. నెక్స్ట్ he covers 40% of the remaining distance. రిమైనింగ్ ఎంత ఉండిద్దండి? ఇంకో 50% ఉండదు. 50% లో తను మళ్ళీ 40% వెళ్ళాడు. 50లో కూడా 40% ఎంత ట్రావెల్ చేశాడు? స్పీడ్ అనేది 12 km/h. నెక్స్ట్ కవర్స్ ద రెస్ట్ ఆఫ్ ద డిస్టెన్స్ అట్ స్పీడ్ ఆఫ్ 18 km/h. ఈ 40 మిగిలాక ఇంకో 60 మిగిలింది కదండి. 50లో 60, ఆ 60% ఆఫ్ ద రిమైనింగ్ కి 18 km/h స్పీడ్ తో వెళ్ళింది. వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద ఎంటైర్ జర్నీ? మనల్ని అడుగుతుంది ఏంటంటే యావరేజ్ స్పీడ్ ప్రతి క్వశ్చన్ లో. సో ఫస్ట్ మనం డిస్టెన్సెస్ యొక్క రేషియో తీసుకుందాం. డిస్టెన్స్ 1 is to distance 2 is to distance 3. ఎందుకంటే ఇక్కడ 3 కేసెస్ ఉంది, 60, 12 and 18. సో డిస్టెన్సెస్ ఎంత అండి? ఫస్ట్ కేసులో తను టోటల్ డిస్టెన్స్ d అనుకోండి, జస్ట్ ఫర్ టైమ్స్ d అనుకోండి, ఇది కన్సిడర్ చేయగలండి, బట్ d అనుకోండి. సో ఎంత కవర్ చేసాడు తను? d ఇంటూ హాఫ్. నెక్స్ట్ he covers half of the 40% of the remaining distance. సో హాఫ్ అయిపోయింది కాబట్టి ఇంకో హాఫ్ లో 40% తను కవర్ చేశాడు. ఇంకా మిగిలింది రెస్ట్. ఆ రెస్ట్ లో ఎంత కవర్ చేశారంటే హాఫ్ ఇంటూ 1 - 4/10, 1 d/2 ఇంటూ అగైన్ 2d/10 ఇంటూ అగైన్ హాఫ్ d ఇంటూ 1 - 4/10 అంటే 6/10 అండి. సో విచ్ ఇస్ 3d/10.
d/2 into 2d/10 to 3d/10. ఇప్పుడు మనం దీని యొక్క రేషియో తెలుసుకోవాలండి. సో ఇక్కడ 10 d క్యాన్సిల్ అయిపోతుంది. హాఫ్ ఇస్ టు 2/10 ఇస్ టు 3/10. ఇప్పుడు 10 తో మల్టిప్లై చేస్తే మనకి డినామినేటర్స్ అన్ని పోతాయి. సో 10 తో మల్టిప్లై చేస్తే మనకి ఇక్కడ 5 మిగిలిద్ది. ఇక్కడ మళ్ళీ 2/10 ఇంటూ 10 తో మల్టిప్లై చేస్తే మనకి 2 మిగిలిద్ది. అండ్ లాస్ట్ లో 3/10 ఇంటూ 10 చేస్తే మనకి 3 మిగిలింది, విచ్ రిజల్ట్స్ ఇన్ టోటల్ డిస్టెన్స్ రేషియో వచ్చేవాటికల్లా 5:2:3 వచ్చిందండి. టోటల్ డిస్టెన్స్ పార్ట్స్ 10 పార్ట్స్. నెక్స్ట్ స్పీడ్స్ యొక్క రేషియో ఎంత వచ్చిందండి? 60, 12, 80. ఇక్కడ వీటిలో లీస్ట్ మనం కామన్ తీసుకొని అప్పుడు రేషియోస్ వస్తాం. 12 అనేది 60లో 60/12, 12/12 అంటే 1 వచ్చింది, మళ్ళీ 18/12. 12 ఇంటూ 60/12 అంటే 5. 5:1:3/2 బికాస్ 6 టేబుల్ 3 times, 6 టేబుల్ 2 times క్యాన్సిల్. ఇప్పుడు మనకి స్పీడ్స్ వచ్చాయి. టైమ్స్ ఎంత అండి? టైం యొక్క రేషియో ఒక్కొక్క ఇండివిజువల్ పార్ట్ కి మనం డివైడ్ చేసుకుంటూ వెళ్ళి 5 parts ఆఫ్ డిస్టెన్స్ కి 5 parts ఆఫ్ స్పీడ్, 2 parts ఆఫ్ డిస్టెన్స్ కి బై 1 part ఆఫ్ స్పీడ్, 3 parts ఆఫ్ డిస్టెన్స్ కి బై 3/2 parts ఆఫ్ స్పీడ్. సో 5/5 క్యాన్సిల్ చేసుకుంటే మనకి 1 వచ్చింది. 3/3 క్యాన్సిల్ చేసుకుంటే ఇక్కడ 1 వచ్చింది, ఇక్కడ 2 క్యారీ అయింది. 1:2:2 ఇస్ అ టైమ్స్ రేషియో. టైం యొక్క టోటల్ పార్ట్స్ ఎంత అండి? 5. సో మనకి ఇక్కడ 5 వచ్చింది. 5 వచ్చినప్పుడు మనకి యావరేజ్ స్పీడ్ ఎంత ఇద్దండి? యావరేజ్ స్పీడ్ అనేది 10/5. 10/5 అన్నప్పుడు ఇక్కడ మనకి సింప్లిఫై అయితే 2 వచ్చింది. ఇప్పుడు మనం ఒక విషయం మర్చిపోకూడదు. ఇక్కడ 12 అనేది లీస్ట్ గా తీసుకున్నాం కదా కామన్ గా. ఆ లీస్ట్ ని మల్టిప్లై చేస్తే మనకి అసలు యావరేజ్ స్పీడ్ వచ్చింది, విచ్ ఇస్ 24 km/h. దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఇలా మనం ఫ్రాక్షన్స్ పర్సెంటేజెస్ వచ్చినప్పుడు మనం సాల్వ్ చేసుకుంటాం. చూసాం కదండి, ఇదే మెయిన్ పాయింట్. ఇక్కడ డి ఇంటూ హాఫ్, మళ్ళీ ఇక్కడ హాఫ్ నుంచి మళ్ళీ మనం ఒక హాఫ్ తీసేస్తే హాఫే వచ్చింది కదండి. సో ఆ స్టెప్ డైరెక్ట్ గా వేసాను. హాఫ్ నుంచి తీస్తే హాఫ్ వచ్చింది, మళ్ళీ 4/10 వచ్చింది. మళ్ళీ రిమైనింగ్ డిస్టెన్స్ అన్నాడు కాబట్టి మనం ప్రీవియస్ గా రాసుకున్న దాన్ని 1 తో సబ్ట్రాక్ట్ చేస్తే 40% అంటే 40/100 ఆర్ 4/10 గా కూడా రాసుకోవచ్చు. 35% అంటే 1 - 35/100 లా రాసుకోవచ్చు రిమైనింగ్ డిస్టెన్స్ అన్నది. సో అలా రాసుకొని రేషియోస్ కనిపెడితే మళ్ళీ స్పీడ్స్ రేషియోస్ నార్మల్ గా మన లీస్ట్ నెంబర్ ని మల్టిప్లై చేసుకునేటట్టు లీస్ట్ నెంబర్ ని కామన్ గా తీసుకొని రేషియోస్ కనిపెట్టి వాటిని టైం కనిపెట్టడానికి డివైడ్ చేసుకుంటే మనకి యావరేజ్ స్పీడ్ కనిపెట్టడం అనేది చాలా చాలా ఈజీగా ఉంది. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ అండ్ కాన్సెప్ట్స్ ఫర్ దిస్ మోడల్. Now let's start the questions of Model 3. Model 3 questions based on average speed. R reaches office from home in 30 minutes and comes back in 20 minutes. The distance to his office from home is 12.5 kilometers. What is his average speed from home to office and then back home? R ఇంటి నుండి ఆఫీస్ కు 30 నిమిషాల్లో చేరుకొని 20 నిమిషాల్లో తిరిగి వస్తాడు. అతను ఇంటి నుండి ఆఫీస్ కు దూరం 12.5 కిలోమీటర్లు. ఇంటి నుండి ఆఫీస్ కు మరియు తిరిగి ఇంటికి అతను సగటు వేగం గంటకి ఎన్ని కిలోమీటర్లు? ఆప్షన్ 1 30, ఆప్షన్ 2 40, ఆప్షన్ 3 50, ఆప్షన్ 4 60. ఈ క్వశ్చన్ లో మనల్ని ఏం అడుగుతున్నారంటే తను ఆఫీస్ కి రీచ్ అవుతున్నాడు. ఎక్కడి నుంచి? తన ఇంటి నుంచి ఆఫీస్ కి రీచ్ అవుతున్నాడు. ఎంత టైంలో? 30 minutes టైంలో రీచ్ అవుతుంది. మళ్ళీ ఆఫీస్ నుంచి తను ఇంటికి 20 minutes లో తిరిగి వస్తాడు.
డిస్టెన్స్ ఆఫీస్ నుంచి హోమ్ కి 12.5 కిలోమీటర్స్. వాట్ ఈస్ హిస్ యావరేజ్ స్పీడ్ ఫ్రమ్ హోమ్ టు ఆఫీస్ అండ్ దెన్ బ్యాక్ హోమ్? మనల్ని అడిగేది ఏంటంటే తను ఈ 2 జర్నీస్ కంప్లీట్ చేసుకున్న యొక్క యావరేజ్ స్పీడ్ ఎంత ఈ టోటల్ జర్నీకి. సో యావరేజ్ స్పీడ్ అంటే ఫార్ములా తెలుసు కదండి మనకి. యావరేజ్ స్పీడ్ ఈస్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టేకెన్. టోటల్ డిస్టెన్స్ ఇక్కడ ఏమైంది మనకి 12.5 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ వెళ్తుంది. హౌస్ నుంచి ఆఫీస్ కి, ఆఫీస్ నుంచి హౌస్ కి. సో 2 ఇంటూ 12.5, ఎందుకంటే 12.5 ప్లస్ 12.5 కదండి, అది 2 ఇంటూ 12.5 గా రాస్తుంది. టోటల్ టైం ఎంత? ఫస్ట్ కేస్ లో హౌస్ నుంచి ఆఫీస్ కి తను వెళ్ళింది 30 minutes. మళ్ళీ సెకండ్ కేస్ లో తను రిటర్న్ అయ్యేప్పుడు 20 minutes. టోటల్ టైం ఎంత యాడ్ చేసుకుంటే 50 minutes వచ్చి. సో 50/60, ఎందుకంటే ఇక్కడ మనల్ని కిలోమీటర్ పర్ అవర్ లో అడుగుతాం. సో 2 ఇంటూ 12.5 ఎంత అండి? 2 ఇంటూ 12.5 అంటే 25 బై 50/60. 50/60 అంటే సింప్లిఫై చేసుకుంటే జీరోస్ క్యాన్సిల్, ఇక్కడ 5/6 అయింది. 25 5/6, 25 డివైడెడ్ బై 5/6. సో 25 5 లో ఎన్నిసార్లు పోద్ది? 5 times. 5 ఎన్నిసార్లు? 1 time. ఇక్కడ 6 అనేది న్యూమరేటర్ కి వచ్చి మల్టిప్లై అయింది. 5 ఇంటూ 6 30 km/h is the average speed of this total journey. ఈ మొత్తం జర్నీ యొక్క యావరేజ్ స్పీడ్ 30 km/h, which is option number 1. Car runs for 10 hours and its speed during the ith hour is I³ km/h, where I is equal to 1 to 10. The average speed of the car of the journey is dash km/h. ఒక కారు 10 గంటల పాటు ప్రయాణిస్తుంది మరియు I అనే గంటలో దాని వేగం గంటకు I³ కిలోమీటర్. ఇక్కడ I అనేది 1 నుంచి 10 సంఖ్యల వరకు సమానం. ఆ ప్రయాణానికి కారు యొక్క సగటు వేగం గంటకు ఎన్ని కిలోమీటర్? ఆప్షన్ 1 305.2, ఆప్షన్ 2 302.5, ఆప్షన్ 3 320.5, ఆప్షన్ 4 350. ఇప్పుడు ఈ ప్రశ్నను అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఇక్కడ ఏమంటున్నారు? ఆ కార్ రన్స్ ఫర్ 10 hours అంటున్నారు. 10 గంటలు ఒక కార్ రన్ అయ్యి, అండ్ ఇట్ స్పీడ్ డ్యూరింగ్ ద ఎయిత్ అవర్ అంటే ఒక పర్టికులర్ అవర్ కి. సపోజ్ జర్నీ 1 hour స్టార్ట్ అయింది. 1 hour స్టార్ట్ అయింది, ఫస్ట్ అవర్ లో దాని స్పీడ్ అనేది ఫస్ట్ అవర్ జర్నీ అనుకోండి. I ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది. టైమ్ ఆఫ్ జర్నీ స్టార్ట్ అయ్యి 1 hour అయింది. ఇక్కడ తన స్పీడ్ అనేది 1³ ఉంది. నెక్స్ట్ ఒకవేళ తన జర్నీ స్టార్ట్ చేసి 2 hours అవుతుంది, అప్పుడు తన స్పీడ్ 2³ hours ఉంది. ఇది కూడా ఈ 1 hour 1 hour ఇలా కట్ అవుతా వస్తుంది. ఇక్కడ థర్డ్ అవర్ లో 3³ స్పీడ్ తో వెళ్ళాడు, ఫోర్త్ అవర్ లో 4³ స్పీడ్ తో వెళ్ళాడు, ఫిఫ్త్ అవర్ లో 5³ సిక్స్త్ అవర్ లో 6³, సెవెంత్ 8th అవర్ లో 8th³, 9th అవర్ లో 9th³, 10th అవర్ లో 10th³. ఇక్కడతో మన జర్నీ ఎండ్ అయిపోయింది. ఇక్కడతో మన జర్నీ స్టార్ట్ అయింది. ఈ ప్రతి స్పీడ్ ని తను 1 hour మాత్రమే వెళ్ళాడు. ఒక్కొక్క స్పీడ్ 1 hour లో వెళ్ళాడు. ఓకే, మనల్ని అడుగుతుంది ఏంటంటే ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద కార్ ఫర్ ద జర్నీ ఇస్ డాష్ km/h. టోటల్ గా ఎంతసేపు జర్నీ చేశాడండి? 10 hours జర్నీ చేశాడు. తను ప్రతి ఈ స్పీడ్ ని ఓన్లీ 1 hour కే వాడాడు. సో మనకి టోటల్ డిస్టెన్స్ ఎలా వచ్చిందంటే 1³ ఎంతసేపు జర్నీ చేశాడు? 1 hour చేశాడు. 2³ స్పీడ్ తో 1 hour చేశాడు. ఇలా till 10³ వరకు తను 1 hour జర్నీ చేశాడు. సో విల్ గెట్ 1³ till 10³ సమ్మేషన్. ఇక్కడ మనకి 1³ ప్లస్ 10³ వరకు సమ్మేషన్ కనిపిస్తుంది, విచ్ ఇండికేట్ సమ్ ఆఫ్ క్యూబ్స్. సమ్ ఆఫ్ క్యూబ్స్ టిల్ n numbers ఫార్ములా ఏంటంటే ఇక్కడ ఫస్ట్ బాక్స్ రాసిన చూడండి. సమ్ ఆఫ్ క్యూబ్స్ n నంబర్ ఉన్నప్పుడు ఫార్ములా ఏంటంటే
n into n plus 1 by 2 whole square. ఇక్కడ n అనేది ఆ నంబర్, n plus 1 అనేది దాని నెక్స్ట్ నెంబర్ బై 2 whole square. ఎంతండి 1 cube till 10th cube. ఇక్కడ n అనేది 10 అని అర్థం అవుతుంది. సో 10 into 10 plus 1 by 2 whole square is equal to 10 into 11 by 2 whole square. 10 5 times cancel, 2 1 time cancel, 55 whole square. ఇది మన యొక్క టోటల్ డిస్టెన్స్. టోటల్ డిస్టెన్స్ లో ఇప్పుడు మనకి ఇలా 55 స్క్వేర్ కానీ లేకపోతే ఎప్పుడైనా సరే ఇది ఎన్ని నంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నా సరే ఒక నంబర్ లో హండ్రెడ్స్ అవనివ్వండి, థౌజండ్స్ అవనివ్వండి, ఎంతైనా అవనివ్వండి, మనకి మాక్సిమం వచ్చే కాంపిటేటివ్ ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ మాక్సిమం ట్రిపుల్ డిజిట్ డబుల్ డిజిట్ వరకు వస్తాయి. సో అలాంటప్పుడు ఒకవేళ నంబర్స్ ఎండింగ్ విత్ 5 కి ఒక స్పెషల్ ట్రిక్ ఉంది వాటి స్క్వేర్స్ కనిపెట్టడానికి. మీకు చిన్న శాంపుల్ చెప్తాను. ఎలా అంటే సపోజ్ 35 స్క్వేర్ ఉందండి. ఇప్పుడు లాస్ట్ పార్ట్ ఆఫ్ ద స్క్వేర్ అనేది ఇప్పుడు 25 అయింది, ఎందుకంటే మనకి 5 ఉంది కాబట్టి. ఫస్ట్ పార్ట్ అనేది ఏమైందంటే ఇప్పుడు ఈ 10th డిజిట్ లో ఉన్న నంబర్ ఉంది కదండి, మీరు ఎప్పుడు లాస్ట్ పార్ట్ అంటే 5 వచ్చిన ఆ యూనిట్ డిజిట్ ఎప్పుడు 25 ఉంటుంది. ఆ ముందు వరకు నంబర్ ఉండేదాన్ని సపోజ్ ఇక్కడ 3 మాత్రమే ఉంది. సో 3 కి నెక్స్ట్ కాన్సిక్యూటివ్ నంబర్ ఏంటంటే 4. 3 into 4 is 12. ఈ సమ్ తీసుకుంటే 12 25 ఈ రెండు కనెక్ట్ చేస్తే మనకి 35 స్క్వేర్ వచ్చింది. ఇప్పుడు అలా కాకుండా 45 స్క్వేర్ తీసుకుంటాం. లాస్ట్ పాయింట్ 25 వచ్చింది. 25 వచ్చింది. 4 అనే దాని నెక్స్ట్ నెంబర్ ఏంటి 5 అండి. 4 into 5 మనకి 20 వచ్చింది. సో 20 25 is 45 స్క్వేర్. ఇప్పుడు అలా కాకుండా మనకి 125 స్క్వేర్ ఉంది. 125 స్క్వేర్ లో ఇక్కడ 5 అనేది ఉంది. 5 అనేది 25 అయితే బట్ 12 అనేది ఎంత అవుతుంది అంటే 12 ఇంటూ దీని నెక్స్ట్ నెంబర్ ఏంటంటే 13. 12 into 13 156 25 మన 125 యొక్క స్క్వేర్ అయింది. అలా నంబర్స్ ఎండింగ్ విత్ 5 అనేది ఒకవేళ స్క్వేర్ మనం కనిపెట్టాలనుకుంటే ఇలా ఈ యూనిట్ డిజిట్ కాకుండా దాని ముందున్నంత నంబర్ దాని కాన్సిక్యూటివ్ నంబర్ తో మల్టిప్లై చేసి దాని ఫస్ట్ పార్ట్ అండ్ లాస్ట్ లో 25 తో ఎండ్ అయింది. సో లెట్స్ సీ 5 అనేది 5 into 6 గా రాసుకొని 30 ఫస్ట్ పార్ట్ కి వచ్చింది. 5 అనేది 25 గా వచ్చింది. సో 55 స్క్వేర్ ఎంత అండి 30 25 కిలోమీటర్స్ తను ట్రావెల్ చేసే టోటల్ డిస్టెన్స్. టోటల్ టైం ఉంది, టోటల్ డిస్టెన్స్ ఉంది. ఇప్పుడు యావరేజ్ స్పీడ్ అంతా కనుక్కుంది. యావరేజ్ స్పీడ్ ఇస్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం 3025 by 10 which is 302.5 kilometer per hour. Option 2 is the right answer. Ram traveled an equal distance with the speed of 12 km per hour, 20 km per hour and 60 km per hour. What is the average speed of Ram during the whole journey? రామ్ గంటకు 12 కిలోమీటర్లు, గంటకు 20 కిలోమీటర్లు మరియు గంటకు 60 కిలోమీటర్ల వేగాలతో సమాన దూరం ప్రయాణించాడు. మొత్తం ప్రయాణంలో రామ్ యొక్క సగటు వేగం ఎంత? ఆప్షన్ 1 20, ఆప్షన్ 2 21, ఆప్షన్ 3 35, ఆప్షన్ 4 45. ఇప్పుడు ఈ ప్రశ్నలో మనం చూడబోయేది ఏంటంటే తెలుసుకుందాం. ముందుగా రామ్ ఈక్వల్ డిస్టెన్స్ లో ట్రావెల్ చేశాడు. ఈక్వల్ డిస్టెన్స్ లో ట్రావెల్ చేసి ఫలానా స్పీడ్స్ తో వెళ్ళాడు. ఫస్ట్ 12 కిలోమీటర్స్ తో, నెక్స్ట్ 20 కిలోమీటర్స్ తో, నెక్స్ట్ 60 కిలోమీటర్స్ తో. అంటే 3 times తను ఈక్వల్ డిస్టెన్స్ తో వెళ్ళాడు ఫలానా స్పీడ్స్ తో. వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ రామ్ డ్యూరింగ్ ద హోల్ జర్నీ? సో అన్ని క్వశ్చన్స్ లాగే ఇక్కడ కూడా మళ్ళీ యావరేజ్ స్పీడ్ ఎంత అని అడుగుతున్నారండి. సో యావరేజ్ స్పీడ్ కి ఫార్ములా తెలుసు కదండి,
టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. మనం ఇప్పుడు దీన్ని రేషియో మెథడ్ లో సాల్వ్ చేద్దాం. సో లెట్ స్టార్ట్ రేషియో. ముందుగా డిస్టెన్స్ యొక్క రేషియో ఏంటో కనుక్కుందాం. 3 కేసెస్ ఉన్నాయి కదా, సో 3 కేసెస్ కి రేషియో కనుక్కుందాం. డిస్టెన్స్ 1:2, డిస్టెన్స్ 2:2, డిస్టెన్స్ అన్ని ఈక్వల్ అన్నారు కాబట్టి 1:1:1 రేషియో వచ్చింది. టోటల్ డిస్టెన్స్ పార్ట్స్ ఎన్ని అవుతాయండి? 3. ఇది మనకు ఒక వాల్యూ పక్కన. నెక్స్ట్ ఇప్పుడు స్పీడ్స్ రేషియో తీసుకు. స్పీడ్స్ రేషియో ఎందుకంటే మనకి టైమ్స్ రేషియో అనేది డిస్టెన్స్ పై స్పీడ్స్ రేషియో తీసుకుంటే వచ్చింది కాదు. నా స్పీడ్స్ రేషియోలో మీకు ఒకటి చెప్పాను, వాటిలో ఉన్న లీస్ట్ స్పీడ్ ని కామన్ తీసేస్తే ఆ కామన్ తీసేసిన దాంతో మనం మల్టిప్లై చేసుకునేటట్టు రేషియో రాసుకోమని చెప్పి. అంటే 12 లీస్ట్ వాల్యూ 12 అనుకోండి, దాన్ని 1 లా రాసుకోవాలి. అంటే ఖచ్చితంగా మనకి స్పీడ్స్ రేషియోలో 1 అని రాసుకుంటే మనకి లాస్ట్ లో మల్టిప్లికేషన్ కి చాలా ఈజీ అవుతుంది. సో 12 into 1 రాసుకొని ఇక్కడ 20 ఉంది కదండి, 20ని ఎలా చేసుకోవచ్చండి? 20 డివైడెడ్ బై 12. ఇక్కడ మళ్ళీ 60 డివైడెడ్ బై 12. సో 12 into 1:5/3. ఇక్కడ ఎందుకంటే 5 టైమ్స్ క్యాన్సిల్ అయింది 4 టేబుల్లో, ఇక్కడ 3 టైమ్స్ క్యాన్సిల్ అయింది. సో 1:5/3 12 times 1 is 12, 12 times 5 is 60. సో 1:5/3 5. ఇది మన స్పీడ్ యొక్క రేషియో. ఇప్పుడు టైమ్స్ యొక్క రేషియో రాస్తుంది. టైమ్స్ యొక్క రేషియో ఎంత ఇద్దండి? ఒక్కొక్క పార్ట్ కి రాసుకోవాలి. ఇప్పుడు ఈ 12 ని మనం లాస్ట్ లో మల్టిప్లై చేసుకుంటాం. మొత్తం క్యాల్కులేట్ చేసాక క్యాల్కులేషన్ పార్ట్ 12 తో మల్టిప్లై చేసుకుంటే మనకి సింపుల్ గా ఆన్సర్ వచ్చింది. సో లెట్స్ టైమ్స్ యొక్క రేషియో ఎంత అండి? 1 ఒక్కొక్క పార్ట్ కి రాసుకోండి. 1/1 is to 1/5/3. సెకండ్ పార్ట్ లో డిస్టెన్స్ కి, సెకండ్ పార్ట్ లో స్పీడ్. నెక్స్ట్ థర్డ్ పార్ట్ లో డిస్టెన్స్ కి, థర్డ్ పార్ట్ లో స్పీడ్. సో 1:3/5. ఇక్కడ రివర్స్ అయింది కదండి, 3/5 is to 1/5. ఇది మన టైం యొక్క రేషియో. సో టోటల్ టైం ఎంత రాసుకోవచ్చండి? 1 + 3/5 + 1/5. ఇక్కడ మనం మళ్ళీ మల్టిప్లై చేసి చేయక్కర్లేదండి, ఎందుకంటే మనకి ఇక్కడ స్పీడ్ గానే అయిపోద్ది క్యాల్కులేషన్. 1 + 3 + 1 ఎంత అండి? 4. 4/5 అయితే 5 into 1 is 5. 5 + 4/5 is equal to 9/5 వచ్చిందండి. 9/5 is total time parts. ఓకే, ఇప్పుడు యావరేజ్ స్పీడ్ ఫార్ములా రాస్తుంది. యావరేజ్ స్పీడ్ is equal to total distance by total time, which is equal to 3/9/5. ఇప్పుడు 3 అనేది 1 time, 3 అనేది 3 times క్యాన్సిల్ అయితే ఇక్కడ మనకి 5/3 వచ్చింది. ఇప్పుడు మనం 12 ని ఇక్కడ కామన్ తీసుకున్నాం కదండి, ఇప్పుడు ఈ 5/3 కి మనం 12 మల్టిప్లై చేసుకుంటే మనకి అసలైన యావరేజ్ స్పీడ్ వాల్యూ వచ్చిందండి. ఓకే, సో 3 1 time, 3 4 times. So we get 20 km/h is the average speed. Ashish covers 72 kilometers at a speed of 36 km/h by bike, 28 kilometers at a speed of 4 km/h by bicycle, and another 160 kilometers at a speed of 40 km/h by car. Find his average speed in km/h for the whole journey. ఆశీష్ బైక్ పై గంటకు 36 కిలోమీటర్ల వేగంతో 72 కిలోమీటర్లు, సైకిల్ పై గంటకు 4 కిలోమీటర్ల వేగంతో 28 కిలోమీటర్లు, మరియు కార్లో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో మరో 120 కిలోమీటర్లు ప్రయాణిస్తాడు. ఈ మొత్తం ప్రయాణానికి అతని సగటు వేగాన్ని గంటకి ఎన్ని కిలోమీటర్లు చెప్పండి. ఆప్షన్ 1 20, ఆప్షన్ 2 40, ఆప్షన్ 3 50, ఆప్షన్ 4 40. ఫస్ట్ ఈ ప్రశ్నలో ఏం అడుగుతున్నారో చూద్దాం. ఆశీష్ కవర్స్ 72 kilometers at a speed of 36 km/h by bike. బైక్ తో 72 kilometers ట్రావెల్ చేశారంట, 36 kilometers స్పీడ్ తో ట్రావెల్ చేశారంట. నెక్స్ట్ 28 kilometers ట్రావెల్ చేశారంట, ఏ స్పీడ్ తో ట్రావెల్ చేసి 4 kilometers స్పీడ్, 4 km/h స్పీడ్ తో సైకిల్ మీద ట్రావెల్ చేశారు. నెక్స్ట్ 160 kilometers at a speed of 40 km/h by car. ఇక్కడ 40 km/h తో ట్రావెల్ చేశారంట,
160 కిలోమీటర్స్ కవర్ చేశారు. ఫైండ్ హిస్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద హోల్ జర్నీ. సో ఇక్కడ మనకి డిస్టెన్సెస్ అనేవి డిఫరెంట్ గా ఇచ్చారు అండ్ యూజువల్ గానే మళ్ళీ యావరేజ్ స్పీడ్ అంతా అడుగుతారు. సో రేషియో మెథడ్ తో సాల్వ్ చేద్దామండి. ఫస్ట్ డిస్టెన్సెస్ యొక్క రేషియో తీసుకుందాం. డిస్టెన్స్ 1 ఇస్ టు డిస్టెన్స్ 2 ఇస్ టు డిస్టెన్స్ 3. ఇక్కడ మనకి ఏమొచ్చిందండి, డిస్టెన్స్ 1 ఏ కేస్ 72, సెకండ్ కేసులో డిస్టెన్స్ ఎంత అండి 28, థర్డ్ కేసులో డిస్టెన్స్ 160. ఇప్పుడు మనం వీటిని 4 టేబుల్లో క్యాన్సిల్ చేసుకుని మనకి సింప్లిఫై అయిపోతుంది. 4 18s are 72, 4 7s are 28, 4 40s are 160. So 18:7:40. టోటల్ డిస్టెన్స్ పార్ట్స్ ఎంత అవుతుందండి కనుక్కుంటే 18 + 7 25, 25 + 40 65 పార్ట్స్ అవుతుంది. ఇది మన టోటల్ డిస్టెన్స్ యొక్క పార్ట్స్. నెక్స్ట్ స్పీడ్స్ యొక్క రేషియో తెలుసుకుంటే మనకి టైమ్స్ యొక్క రేషియో. స్పీడ్ 1 is to స్పీడ్ 2 is to స్పీడ్ 2. ఇక్కడ స్పీడ్ 1 రేషియో ఎంత అండి 36, ఇక్కడ 4, ఇక్కడ 40. సో ఇక్కడ ఏంటండి, ఇక్కడ మనకి లీస్ట్ ఏం వచ్చింది 4. సో 4 తో మల్టిప్లై అయ్యేటట్టు, ఆర్ అసలు ఇక్కడ 4 తో మల్టిప్లై చేయాల్సిన అవసరం కూడా ఉంది. మీకు చెప్పా కదండి, మనకి స్పీడ్స్ రేషియో అనే దాంట్లో ఖచ్చితంగా ఏదున్నా సరే అది 1 అనే రేషియో ఖచ్చితంగా ఉండాలి. ఆ 3 రేషియోస్ లో కానీ, ఆర్ మనకి 4 డిస్టెన్స్ ఇస్తే 4 రేషియోస్ లో కానీ 4 స్పీడ్స్ లో కానీ. సో ఇక్కడ మనకి ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అయిపోద్ది, ఎందుకంటే మనకి ఇక్కడ లీస్ట్ మల్టిపుల్ ఉంది 3లో. 1 టైమ్ 9 times 10 times. బట్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 4 అనేది ఉండాలి. 4 ఉంటేనే ఇక్కడ 9:1:10 అనే ఒక కాన్సెప్ట్ వచ్చింది. నెక్స్ట్ టైమ్స్ రేషియో. ప్రీవియస్ క్వశ్చన్ లో చేసుకున్నట్టే టైమ్స్ రేషియో ఎలా వచ్చిందండి, ఒక్కొక్క పార్ట్ కి 18, మనం 4 ని తీసుకోకూడదండి, ఒట్టి ఈ బ్రాకెట్ లో ఉన్న మల్టిపుల్స్ నే తీసుకోవాలి. 18/9, 18 parts of distance, 9 parts of speed. Next 7 parts of distance by 1 part of speed. Next 40 parts of distance by 10 parts of speed. మొత్తానికి 2:7:4 వచ్చిందండి మన రేషియో అనేది. టైమ్స్ టోటల్ ఎంత వచ్చిందండి, ఎన్ని పార్ట్స్ వచ్చింది 13 parts వచ్చింది. సో యావరేజ్ స్పీడ్ ఎంత అయింది, యావరేజ్ స్పీడ్ ఈస్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం, విచ్ ఈస్ ఈక్వల్ టు 65 ఎన్ని పార్ట్స్ వచ్చింది మనకి టోటల్ టైం అనేది 13. ఇక్కడ మన ఇప్పుడు 13 ఎన్ని టైమ్స్ పోద్ది, 1 time 5 times. సో 5 ఉంటే ఇక్కడ మనం కామన్ గా తీసుకున్న నంబర్ ఏంటి స్పీడ్ లో 4. సో 5 4s are 20 km/h. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. Dinesh makes 4 trips of equal distances. His speed on first trip was 120 km/h, and in each subsequent trip, his speed was half of the previous trip. What is the average speed of Dinesh in these 4 trips? దినేష్ సమాన దూరాలకు 4 సార్లు ప్రయాణం చేస్తాడు. అతని మొదటి ప్రయాణంలో వేగం గంటకు 120 కిలోమీటర్లు మరియు ఆ తర్వాతి ప్రయాణంలో అతని వేగం మునుపటి ప్రయాణంలో వేగంలో సగం ఉంది. ఈ 4 ప్రయాణాల్లో దినేష్ సగటు వేగం ఎంత? ఆప్షన్ 1 17, ఆప్షన్ 2 30, ఆప్షన్ 3 32, ఆప్షన్ 4 18. ఇప్పుడు ఈ ప్రశ్నలో ఏం అడుగుతారో చూద్దాం. దినేష్ మేక్స్ 4 trips ఆఫ్ ఈక్వల్ డిస్టెన్సెస్ అంటున్నారు. సో దినేష్ 4 times ట్రావెల్ చేశారు అంటున్నారు, ఈక్వల్ డిస్టెన్స్ ట్రావెల్ చేశారు. హిస్ స్పీడ్ ఆన్ ఫస్ట్ ట్రిప్ వాస్ 120 km/h. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు 120 km/h స్పీడ్ తో వెళ్ళారు. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడేమో హాఫ్ ఆఫ్ ద ప్రీవియస్ ట్రిప్, అంటే స్పీడ్ అనేది తగ్గిందంట. సెకండ్ ట్రిప్ లో హాఫ్ అయిందంట, థర్డ్ ట్రిప్ లో సెకండ్ ట్రిప్ కి హాఫ్ అయిందంట, ఫోర్త్ ట్రిప్ లో థర్డ్ ట్రిప్ కి హాఫ్ అయిందంట. ఫైనల్ గా ఏం అడుగుతున్నారు, వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ దినేష్ ఇన్ దిస్ 4 trips? మళ్ళీ ఈ ప్రశ్నను మనం రేషియో మెథడ్ లో సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్
డిస్టెన్సెస్ యొక్క రేషియో తీసుకుందాం అంటే డిస్టెన్స్ 1:, డిస్టెన్స్ 2:, డిస్టెన్స్ 3:, డిస్టెన్స్ 4. ఇక్కడ మనకి రేషియో ఎంత వచ్చిందండి? ఈక్వల్ డిస్టెన్స్ అన్నారు కాబట్టి అన్ని 1:1:1, విచ్ ఈస్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ అనేది 4 పార్ట్స్ అనుకోండి. సో ఇక్కడ రాసుకోండి. నెక్స్ట్ స్పీడ్స్ యొక్క రేషియో, ఇది ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇప్పుడు 120 కిలోమీటర్స్ అన్నారండి. 120 కిలోమీటర్స్ అన్నారు. నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ద ప్రీవియస్ ట్రిప్ అన్నారు కాబట్టి 120/2. నెక్స్ట్ 120/2 కి మళ్ళీ ఇంకో 2 మళ్ళీ డినామినేటర్ 2తో మల్టిప్లై చేస్తే 120/4. నెక్స్ట్ 120/8. ఎందుకంటే ఇక్కడ ప్రతిసారి నెక్స్ట్ ట్రిప్ కి హాఫ్ అయిపోతుంది స్పీడ్. సో మనకి ఎంత వచ్చిందండి? 120:60:30:50. ఇప్పుడు దీంట్లో 50 లీస్ట్ కాబట్టి 15 ని కామన్ గా తీసుకొని మనం దాన్ని మిగిలిన రేషియో రాసుకోవాలి. 8:4:2:1 మన స్పీడ్స్ యొక్క రేషియో, ఇక్కడ డిస్టెన్స్ యొక్క రేషియో ఉంది. సో ఇప్పుడు టైమ్స్ యొక్క రేషియో రాస్తాం. టైం 1:, టైం 2:, టైం 3:, టైం 4 వచ్చే వాటికన్నా 1 ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఆఫ్ స్పీడ్ ఉందంటే 8 ఉంది. నెక్స్ట్ 1 ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఆఫ్ స్పీడ్ ఉందండి? 4 ఉంది. ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఆఫ్ స్పీడ్ ఉందండి? 2 ఉంది. ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఆఫ్ స్పీడ్ ఉందండి? 1 ఉంది. సో ఇప్పుడు ఇది మొత్తం మనం టోటల్ టైం ని క్యాల్కులేట్ చేసుకుంటే టీటీ ఈజ్ ఈక్వల్ టు 1 + 1/2 + 1/4 + 1/8 వచ్చింది. ఇప్పుడు మనం కామన్ గా ఏం చేయొచ్చు అంటే 8తో క్యాల్కులేట్ చేస్తే 8ని ఎల్సిఎం గా తీసుకొని 8/8 గా రాసుకోవచ్చు, 4/8 గా రాసుకోవచ్చు, 2/8 గా రాసుకోవచ్చు, 1/8 గా రాసుకోవచ్చు. టోటల్ గా మనకి 8 + 4 12, 2 + 1 3. సో 15/8 అనేది మన టోటల్ టైం యొక్క పార్ట్స్. నెక్స్ట్ యావరేజ్ స్పీడ్ ఎంత అండి? ఇప్పుడు యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం, విచ్ ఈజ్ ఈక్వల్ టు 4/15/8. ఇప్పుడు మనకి 32/15 అనేది వచ్చిందండి. ఇక్కడ యావరేజ్ స్పీడ్ అనేది, ఇక్కడ మనం లీస్ట్ తీసుకున్న మల్టిపుల్ ఏంటండి? లీస్ట్ స్పీడ్ ఏంటి? 15. సో 32/15 into 15 is equal to 15 cancel 32 km/h అనేది మన యావరేజ్ స్పీడ్ అండి. ఆప్షన్ నెంబర్ 3 is the right answer. Ila covers 50 kilometers by bus in 90 minutes. After deboarding the bus, she takes rest for 15 minutes and covers another 30 kilometers by taxi in 35 minutes. Find the average speed in km/h for the whole journey. మిథిల 50 కిలోమీటర్ల దూరాన్ని బస్సులో 90 నిమిషాల్లో ప్రయాణిస్తుంది. బస్సు దిగిన తర్వాత ఆమె 15 నిమిషాలు విశ్రాంతి తీసుకొని మరో 30 కిలోమీటర్ల దూరాన్ని టాక్సీలో 35 నిమిషాల్లో ప్రయాణిస్తుంది. మొత్తం ప్రయాణానికి సగటు వేగాన్ని గంటకి ఎన్ని కిలోమీటర్లో కనుగొనండి. ఆప్షన్ 1 240/7, ఆప్షన్ 2 250/7, ఆప్షన్ 3 210/7, ఆప్షన్ 4 225/7. ఫస్ట్ ఈ ప్రశ్న అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ముందుగా ఈ క్వశ్చన్ లో మిథిల కవర్స్ 50 kilometers by bus in 90 minutes అని. సో మనకి ఇక్కడ డైరెక్ట్ గా డిస్టెన్స్ టైం ఇచ్చారు ఒక కాంటెక్స్ట్. సెకండ్ కాంటెక్స్ట్, ఆఫ్టర్ డీబోర్డింగ్ ద బస్ షీ టేక్స్ రెస్ట్ ఫర్ 15 minutes అని. తను బస్ దిగాక 15 minutes జర్నీ ఆపేసి, డిస్టెన్స్ ఏం కాదు. అండ్ కవర్స్ అనదర్ 30 kilometers by a taxi in 35 minutes. తర్వాత 15 minutes రెస్ట్ అయ్యాక ఒక 30 kilometers టాక్సీలో 35 minutes ట్రావెల్ చేసి. ఫైండ్ ద యావరేజ్ స్పీడ్ ఇన్ km/h ఫర్ ద హోల్ జర్నీ. ఇక్కడ మళ్ళీ డైరెక్ట్ గా ఏం అడుగుతున్నారంటే అన్ని క్వశ్చన్స్ లాగే యావరేజ్ స్పీడ్ అడుగు. ఇప్పుడు మనకి టోటల్ డిస్టెన్స్ ఇచ్చేసారు, మనకి టోటల్ టైం ఇచ్చేసారు. ఈ కేసు బెటర్ ఎగ్జాంపుల్ తో అర్థం చెప్తాను. ఇప్పుడు ఒక డయాగ్రామ్ వేసుకుందాం. ఫస్ట్ ఇన్స్టెన్స్ లో ఏమైందండి? ఒక 50 kilometers ట్రావెల్ చేసి ఇట్లాగా
టైం ఎంత తీసుకున్నారంటే 90 minutes తీసుకున్నారు. ఆ తర్వాత టైం 15 minutes తీసుకొని ఎక్కడికి కదలలేదు, డిస్టెన్స్ 0, బ్రేక్ తీసుకున్నాడు. ఫైనల్ గా 30 kilometers మళ్ళీ టాక్సీలో వెళ్ళారు. ఆ తర్వాత ఆ 30 kilometers ని 35 minutes లో వెళ్ళారు. ఇప్పుడు మనం దీని నుంచి డిస్టెన్స్ టోటల్ ఎంత కనుక్కోవచ్చు, టైం టోటల్ ఎంత కూడా కనుక్కోవచ్చు. ఇప్పుడు రాసుకోండి, యావరేజ్ స్పీడ్ ఇస్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం, విచ్ ఇస్ ఈక్వల్ టు 50 plus 30 by 90 plus 15 plus 35. ఇక్కడ మినిట్స్ లో ఉంది కదండి, మనం అవర్స్ లోకి మార్చుకోవాలి. సో 50 plus 30 ఎంత అయింది, 80 అయింది. 90 plus 15 plus 35 అన్నారు కాబట్టి 15 plus 35 50 అయింది. 90 plus 50 140 by 60 అయింది. 0 0 cancel, 860s by 14, 4 7 times in 2 table లో క్యాన్సిల్ అయితే మనకి 240/7 km/h యావరేజ్ స్పీడ్ వచ్చిందండి. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ a right answer. A person covers 40% of the distance from A to B at 100 km/h, 40% of the remaining distance at 60 km/h, and the rest at 30 km/h. His average speed in km/h for the journey is. ఒక వ్యక్తి ఏ నుండి బి కు గల దూరాన్ని 40% గంటకు 100 కిలోమీటర్ల వేగంతో, మిగిలిన దూరాన్ని 40% గంటకు 60 కిలోమీటర్ల వేగంతో మరియు మిగిలిన దూరాన్ని గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాడు. ఆ ప్రయాణానికి అతను సగటు వేగం గంటకి ఎన్ని కిలోమీటర్లు? ఆప్షన్ 1 50, ఆప్షన్ 2 55, ఆప్షన్ 3 75, ఆప్షన్ 4 25. ముందుగా ఈ ప్రశ్నలో మనల్ని ఏమడుగుతున్నారో చూద్దాం. ఒక పర్సన్ ఉన్నారు, ఆ పర్సన్ 40% ఆఫ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ఏ టు బి కవర్ చేశారు. ఏ టు బి డి డిస్టెన్స్ అనుకుంటే తను 40% కవర్ చేశాడు దాంట్లో. నెక్స్ట్ అది ఎంత స్పీడ్ లో, 100 km/h స్పీడ్ తో. నెక్స్ట్ 40% ఆఫ్ ద రిమైనింగ్ డిస్టెన్స్ ఎట్ 60 km/h. ఆ రిమైనింగ్ డిస్టెన్స్, ఈ 40 కాకుండా మిగిలిన 60 ఉండేది కదండి, ఆ 60లో మళ్ళీ 40% తను 60 km/h తో వెళ్ళాడు. ఆ తర్వాత మిగిలిన ఇంకా కొంచెం డిస్టెన్స్ మిగిలిన దాంట్లో 30 km/h స్పీడ్ తో వెళ్ళాడు. ఫైనల్ గా మనల్ని అడుగుతున్నా ఏంటంటే ప్రతి క్వశ్చన్ లాగా యావరేజ్ స్పీడ్ ఎంత అని చెప్పి జర్నీ. ఇప్పుడు ఈ క్వశ్చన్ ని మనం రేషియో మెథడ్ లో సాల్వ్ చేద్దాం. నౌ లెట్ స్టార్ట్ సాల్వింగ్ ఇట్. సో మనకి ఎన్ని డిస్టెన్సెస్ ఇచ్చారు, ఒక డిస్టెన్స్ ఇచ్చారు 40% అని చెప్పి, నెక్స్ట్ 40% ఆఫ్ ద రిమైనింగ్ అండ్ ద రెస్ట్. సో మొత్తం 3 డిస్టెన్సెస్ ఉన్నాయి. సో డిస్టెన్సెస్ రేషియో తీసుకుంటే d1 టు d2 టు d3. నార్మల్ గా ఈ డిస్టెన్స్ రేషియో అనుకుంటే దాంట్లో 40% అంటే ఎలా రాసుకోవచ్చండి మనం, 4/10 ఆఫ్ d టు నెక్స్ట్ 40% ఆఫ్ ద రిమైనింగ్ డిస్టెన్స్. అంటే ఈ 4/10 నుంచి 1 తీసేస్తే దాంట్లో మళ్ళీ మనం ఇంటూ 40% అంటున్నారు. సో 4/10 ఆఫ్ d, ఇది మన సెకండ్ డిస్టెన్స్. థర్డ్ డిస్టెన్స్ లో డిస్టెన్స్ ఎంత అయిందండి, 1 మైనస్ 4/10 ఆఫ్, ఇప్పుడు ఇక్కడ 40% అయిపోతే మిగిలిందంతా 60% మిగిలింది. 60% ఆఫ్ డి క్యాన్సిల్ అవుతాయి. అండ్ 4/10 ఆఫ్ 1 మైనస్ 4/10 ఎంత అండి, 6/10 ఇంటూ 4/10. ఇక్కడ కూడా 6/10 ఇంటూ 6/10. ఇక్కడ మనం డినామినేటర్ లో అన్ని టెన్స్ క్యాన్సిల్ చేసుకున్నాం. ఇక్కడ మళ్ళీ 2 టేబుల్లో ఇది 2 టైమ్స్, ఇది 2 టైమ్స్, ఇది 3 టైమ్స్. సో మనకి ఎంత వచ్చిందండి, 2:12/10 18/10, విచ్ ఇస్ 10 టేబుల్ తో మల్టిప్లై చేసుకుంటే 20:12:18.
ఇప్పుడు సింప్లిఫై చేసుకుంటే 10:6:9 మొత్తం టోటల్ డిస్టెన్స్ యొక్క పార్ట్స్ మనకి 25 పార్ట్స్ వచ్చిందండి. 25 పార్ట్స్ వస్తే మనం నెక్స్ట్ స్పీడ్స్ రేషియో తీసుకుంటాం. స్పీడ్ 1:2, స్పీడ్ 2:2, స్పీడ్ 3. స్పీడ్ 1:2, స్పీడ్ 2:2, స్పీడ్ 3. ఫస్ట్ ఇన్స్టెన్స్ లో 100 ఉందండి. నెక్స్ట్ ఇన్స్టెన్స్ లో 60 ఉందండి. నెక్స్ట్ ఇన్స్టెన్స్ లో 30 ఉంది. ఇప్పుడు మనకి లీస్ట్ నంబర్ కావాలి కదండి. సో 30ని లీస్ట్ కామన్ తీసుకుంటే మనకి 30 వచ్చేవాటికల్లా 100/30 వచ్చింది ఫస్ట్ రేషియో. నెక్స్ట్ 30 60తో డివైడ్ అయింది. మళ్ళీ 30 30తో డివైడ్ అయింది కాబట్టి ఇది 1 గా రాసుకుందాం. సో మనకి రేషియో అనేది 30:10/3:2:1. ఇప్పుడు ఇది స్పీడ్స్ అండి. నెక్స్ట్ టైం రేషియో వచ్చే వాటికల్లా ఇప్పుడు ఒక్కొక్క పార్ట్ కి ఒక్కొక్కటి రాస్తుంది. 10 ఫస్ట్ పార్ట్ 10 పార్ట్స్ ఆఫ్ డిస్టెన్స్ అండి. నెక్స్ట్ 10/3 పార్ట్స్ ఆఫ్ స్పీడ్ అండి. మన టైం 1 రేషియో వచ్చింది. నెక్స్ట్ 6 పార్ట్స్ ఆఫ్ డిస్టెన్స్ అండి. సెకండ్ పార్ట్ లో 2 పార్ట్స్ ఆఫ్ స్పీడ్ అండి. నెక్స్ట్ 9 పార్ట్స్ ఆఫ్ డిస్టెన్స్ అండి. నెక్స్ట్ 1 పార్ట్ ఆఫ్ స్పీడ్ అండి. సో ఇక్కడ మనం క్యాన్సిల్ చేసుకుంటే సింప్లిఫై చేసుకుంటే టైం రేషియో అనేది 10/3 అనేది ఇక్కడ 3 అయింది అప్ అయ్యి నెక్స్ట్ ఇక్కడ కూడా 3 అయింది, ఇక్కడ 9 అయింది. సో 3:3:9. ఇది సింప్లిఫై చేయకుండా టోటల్ టైం ఎంతో రాసుకోండి. టీటీ ఎంత అండి? టీటీ వీల్ గెట్ హ్యాస్ 3 + 3 6 6 + 9 15 పార్ట్స్ అండి. సో మనకి 15 పార్ట్స్ వస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? యావరేజ్ స్పీడ్. యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. సో మనకి టోటల్ డిస్టెన్స్ 25 అయితే టోటల్ టైం అనేది 15 పార్ట్స్ అయితే ఇప్పుడు సింప్లిఫై చేసుకుంటే 5 టేబుల్లో 5 టైమ్స్, 5 టేబుల్లో 3 టైమ్స్, ఆ తర్వాత మళ్ళీ మనం 30 ఇక్కడ తీసుకున్నాం కదండి కామన్ గా. ఇప్పుడు దాన్ని మల్టిప్లై చేసుకుంటే మనకి అసలైన ఆన్సర్ వచ్చింది. 3 టేబుల్లో 1 టైం, 3 టేబుల్లో 10 టైమ్స్, విచ్ ఇస్ 50 km/h is the average speed for the whole journey. Option 1 is the right answer. Amit traveled from A to B at an average speed of 80 km/h. He traveled the first 75% of the distance in 2/3 of the time and the rest at a constant speed of x km/h. The value of x is. అమిత్ ఏ నుండి బికు గంటకు 80 కిలోమీటర్ల సగటు వేగంలో ప్రయాణించాడు. అతను దూరంలో మొదటి 75% భాగాన్ని 2 వంతుల సమయంలో మరియు మిగిలిన భాగాన్ని x గంటకు కిలోమీటర్లతో స్థిర వేగంలో ప్రయాణించాడు. x విలువ ఎంత? ఆప్షన్ 1 56, ఆప్షన్ 2 64, ఆప్షన్ 3 54, ఆప్షన్ 4 60. ఇప్పుడు ఈ ప్రశ్నని మనం ఒక్కసారి అర్థం చేసుకుందాం. మళ్ళీ అమిత్ ట్రావెల్ ఫ్రమ్ ఏ టు బి అట్ అన్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ 80 km/h. ఇక్కడ మనకి క్లియర్ గా యావరేజ్ స్పీడ్ టోటల్ జర్నీకి ఇచ్చేసారు. ఈ ట్రావెల్డ్ ద ఫస్ట్ 75%, అంటే ఫస్ట్ 75% ని తను 2/3 ఆఫ్ ద టైమ్ లో కవర్ చేశాడు. అంటే తనకి టోటల్ పట్టిన టైం కి 2/3 టైమ్ లో కవర్ చేశాడు ఫస్ట్ 75. నెక్స్ట్ ఏం చేశాడంటే ఆ రెస్ట్ ని కూడా కవర్ చేసి ఆ రెస్ట్ కేసులో ఉన్న స్పీడ్ ఎంత కనుక్కోమంటున్నారు. ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అనేది కనుక్కోమన్నారు. ఇప్పుడు ఈ క్వశ్చన్ ని డయాగ్రామాటిక్ గా ఒక్కసారి రిప్రజెంట్ చేసాను. ఏ టు బి ఉంది. ఓకే, సో ఇక్కడ టోటల్ డిస్టెన్స్ అనేది ఫస్ట్ డి అని, అండ్ మనకి ఇప్పుడు వచ్చిన డేటాతో మనం టైంని డిస్టెన్స్ కి ఉన్న ఒక రిలేషన్ కూడా రాస్తున్నాం. యావరేజ్ స్పీడ్ ఉన్న వాల్యూతో. యావరేజ్ స్పీడ్ ఎంత అండి? 80 ఉంది. టోటల్ డిస్టెన్స్ ఎంత అండి? డి ఉంది. సో టోటల్ టైం ఎంత అయింది మరి? d/80. d/80 is a total time which is also equal to t. ఇది బాగా గుర్తుంచు. ఇప్పుడు ఏం చెప్తున్నారు మనకి?
డిస్టెన్స్ లో 3/4 ఎంతట్లో కవర్ చేశారు? 2/3 ఆఫ్ ద టోటల్ టైం. 2/3 ఆఫ్ ద టైం కవర్ అయిపోయింది. ఇంకా మిగిలిన టైంలో తను x km/h స్పీడ్ తో వెళ్ళారు. సో 1 మైనస్ 3/4 ఆఫ్ t బై 1 మైనస్ 2/3 ఆఫ్ t. ఇక్కడ 1/3 t వచ్చింది, ఇక్కడ t/4 వచ్చింది. సో ఇక్కడ ఏం జరిగింది అంటే స్పీడ్ మనకి తెలియాలి. స్పీడ్ తెలియాలంటే మనకి x వాల్యూ తెలియాలి. ఇక్కడ t వాల్యూ మనం ఆల్రెడీ ఒక వాల్యూ తెచ్చుకున్నాం కదండి డిస్టెన్స్ లో. సో ఒక్కసారి మనం నార్మల్ గా స్పీడ్ ఫార్ములా వేస్తుంది. స్పీడ్ ఇస్ ఈక్వల్ టు ఎంతండి? డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఎంత అండి? ఈ కేసులో మనకి d/4. టైం ఎంత అండి? 1/3 ఆఫ్ t, విచ్ ఇస్ ఈక్వల్ టు d/4 ఇంటూ డివైడెడ్ బై t/3. సో 3d/4t. 4t అంటే ఇక్కడ ఏం రాసుకోవచ్చు అంటే t అంటే d/80 రాసుకోవచ్చు. d/80 రాసుకుంటే d క్యాన్సిల్ అయ్యి మనకి 4 అనేది 1 టైం, 4 అనేది 20 టైమ్స్ క్యాన్సిల్ అయ్యింది ఇక్కడ, విచ్ రిజల్ట్స్ అస్ ఇంటూ 3 into 20. x is equal to 60 km/h. ఇలా మనకి x వాల్యూ తెలుసు. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 is the right answer. A person covers 1/4 of his journey at the speed of 25 km/h, half of the journey at 40 km/h, and the remaining at speed of 50 km/h. Find his average speed per hour for the whole journey in km/h. ఒక వ్యక్తి తన ప్రయాణాన్ని పావువంతు దూరాన్ని గంటకు 25 కిలోమీటర్ల వేగంతో, అరవంతు దూరాన్ని గంటకు 40 కిలోమీటర్ల వేగంతో మరియు మిగిలిన దూరాన్ని గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాడు. మొత్తం ప్రయాణానికి అతనికి గంటకు సగటు వేగాన్ని గంటకు ఎన్ని కిలోమీటర్లు కనుగొనండి. ఆప్షన్ 1 380/11, ఆప్షన్ 2 433/11, ఆప్షన్ 3 400/11, ఆప్షన్ 4 435/11. ఓకే అండి, ఫస్ట్ ఈ ప్రశ్నలో ఏం చెప్పారో నేర్చుకుందాం. ముందుగా a person covers 1/4 of his journey at the speed of 25 km/h అంటున్నారు. అంటే తన జర్నీలో 1/4 25 km/h తో కవర్ చేశారు. నెక్స్ట్ half of the journey at 40 km/h. నెక్స్ట్ రిమైనింగ్ at the speed of 50 km/h. ఇక్కడ 3 instances ఆఫ్ జర్నీలో 3 స్పీడ్స్ తో వెళ్ళారు. మనల్ని అడుగుతుంది ఏంటంటే ఫైండ్ ద యావరేజ్ స్పీడ్ పర్ అవర్ ఫర్ ద హోల్ జర్నీ km/h. యావరేజ్ స్పీడ్ అంతా కనుక్కోమంటున్నారు మళ్ళీ క్లియర్ గా. సో ఫస్ట్ మనం రేషియో మెథడ్ లో స్టార్ట్ చేద్దాం. డిస్టెన్స్ 1:2, డిస్టెన్స్ 2:, డిస్టెన్స్ 3. ముందుగా డిస్టెన్స్ ని d అనుకుంటే ఇప్పుడు 1/4 ఆఫ్ హిస్ జర్నీ అన్నారండి. 1/4 ఆఫ్ d అని రాసుకోండి. నెక్స్ట్ 1/2 ఆఫ్ హిస్ జర్నీ అన్నారు. సో 1/2 అని రాసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు అట్ ద రిమైనింగ్ అన్నారు. రిమైనింగ్ అన్నప్పుడు ఈ 2 సమ్స్ ని యాడ్ చేసుకుని 1 ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి వచ్చిందండి. 1/4 ప్లస్ 1/2 ని 1 ని సబ్ట్రాక్ట్ చేస్తే దాని d. సో 1/4 ఆఫ్ d ఇంటూ half ఆఫ్ d ఇస్ టు 1/4 ప్లస్ 1/2 అంటే మనకి 1 మైనస్ 3/4 ఆఫ్ d వచ్చింది, which is 1/4 of d is to 1/2 of d is to 1/4 of d, which is 1 is to 2 is to 1. టోటల్ పార్ట్స్ వచ్చే పార్ట్ కల్లా డిస్టెన్స్ లో 4 పార్ట్స్. స్పీడ్స్ యొక్క రేషియో వచ్చే పార్ట్ కల్లా 25:40:50. ఇప్పుడు మనం లీస్ట్ ఏ డిజిట్ ఉందో దాన్ని మనం కామన్ తీసుకుంటే 25 తీసుకుంటే మనం 25 into 1 is to
40/25 to 50/25. సింప్లిఫై చేసుకుంటే 1:8/5/2. ఇప్పుడు టైమ్స్ యొక్క రేషియోలో రాసుకుంటే ఏం చేయాలండి? 1 part by first ది 1 part by 1, సెకండ్ ది 2 parts by, ఇక్కడ ఎంత అండి వచ్చింది మనకి రేషియో? 2/8/5. అండ్ థర్డ్ పార్ట్ వచ్చేపటికల్లా 1/2. సో 1:2 1 టైం, ఇది 4 టైమ్స్, మనకి 5/4 వచ్చింది. అండ్ ఫైనల్లీ ఇది హాఫ్ వచ్చింది. ఇప్పుడు మనం ఏం సింప్లిఫై చేయకుండా సింపుల్ గా దీని పార్ట్స్ అంతా కనుక్కుందాం. టోటల్ టైం పార్ట్స్ ఎంత అండి? 1 + 1/2 + 5/4. సో ఈ 1/2 ని మనం ఎలా రాసుకోవచ్చు అండి? 3/2 + 5/4. 1 + 1/2 అంటే 3/2 వచ్చింది, ప్లస్ 5/4. ఇప్పుడు ఇంటూ 2 ఇంటూ 2 చేస్తే 6 + 5/4 ఇచ్చేస్ 11/4 వచ్చింది మనకి టోటల్ టైం అనేది. యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ ఎంత అండి? 4 పార్ట్స్ వచ్చింది. టోటల్ టైం ఎంత వచ్చిందంటే 11/4 వచ్చింది. ఇప్పుడు మనం కామన్ గా ఒక నంబర్ తీసుకున్నాం కదండి. ఏంటండి అది? స్పీడ్ లో 16/11 వచ్చింది. ఇప్పుడు కరెక్ట్ వాల్యూ తెలుసుకోవాలంటే ఇక్కడ 25 అనే నంబర్ ని కామన్ తీసాం. స్పీడ్స్ రేషియోలో ఆ 25 మల్టిప్లై చేస్తే మనకి ఆన్సర్ వచ్చింది. 400/11 km/h is our answer. Option 3 is the right answer. 3 friends travel along 3 consecutive segments from P to Q, Q to R, and R to S. Their speeds on these segments are 48 km/h, 72 km/h, 96 km/h, respectively. The distances of the 3 segments are in the ratio 2:3:1, and the total distance from P to S is 480 kilometers. Calculate the average speed for the entire journey. ముగ్గురు స్నేహితులు P నుండి Q కి, Q నుండి R మరియు R నుండి S అనే 3 వరుస మార్గాల్లో ప్రయాణిస్తున్నారు. ఈ మార్గాల్లో వారి వేగాలు వరుసగా గంటకు 48 కిలోమీటర్లు, గంటకు 72 కిలోమీటర్లు మరియు గంటకు 96 కిలోమీటర్లు. ఆ 3 వర్గాల మధ్య దూరాలు 2:3:1 నిష్పత్తిలో ఉన్నాయి. మరియు P నుండి S వరకు ఉన్న మొత్తం దూరం 480 కిలోమీటర్లు. మొత్తం ప్రయాణానికి సగటు వేగాన్ని లెక్కించండి. ఆప్షన్ 1 65, ఆప్షన్ 2 58, ఆప్షన్ 3 68, ఆప్షన్ 4 64. ఈ ప్రశ్నలో మళ్ళీ ఏమడుగుతున్నారో తెలుసుకోండి. 3 ఫ్రెండ్స్ 3 కాన్సిక్యూటివ్ సెగ్మెంట్స్ అంటే ఇక్కడ 3 డిస్టెన్సెస్ వెళ్తున్నారు. ఏంటో చూద్దాం. P to Q ఒక డిస్టెన్స్ వెళ్తున్నారు, Q to R ఒక డిస్టెన్స్ వెళ్తున్నారు, R to S ఒక డిస్టెన్స్ వెళ్తున్నారు. ఇక్కడ మనకి అది లాస్ట్ లైన్ మెసేజ్. వాళ్ళ స్పీడ్స్ ఏంటో తెలుసుకుందాం. సెగ్మెంట్స్ లో స్పీడ్స్ ఏంటంటే P to Q 48 కిలోమీటర్స్ వెళ్ళారంట, Q to R 72 km/h వెళ్ళారంట, R to S 96 km/h వెళ్ళారు. The distances of the 3 segments in the ratio are 2:3:1. మనకి ఇక్కడ చాలా సింపుల్ గా డిస్టెన్స్ రేషియో ముందే ఇచ్చేసారండి, మనకు స్టెప్ తగ్గించి. అండ్ ద టోటల్ డిస్టెన్స్ ఫ్రమ్ P to S is 480 kilometers. మనకి అనవసరం ఎంత ఉన్నా సరే. క్యాల్కులేట్ ద యావరేజ్ స్పీడ్ ఫర్ ద ఎంటైర్ జర్నీ. ఓకే అండి, రేషియో మెథడ్ లో సాల్వ్ చేద్దాం. ఇక్కడ మనకి ఫ్రీగా వచ్చిన డేటా ఏంటంటే డిస్టెన్స్ రేషియో ఇచ్చేసారు అనమాట 3 సెగ్మెంట్స్ యొక్క. సో డిస్టెన్స్ రేషియో రాసుకోండి. D1:D2:D3 is equal to 2:3:1. నెక్స్ట్ స్పీడ్స్ రేషియో రాసుకోండి. స్పీడ్స్ రేషియో వచ్చేపాటికల్లా స్పీడ్ 1:2, స్పీడ్ 2:2, స్పీడ్ 3, 48:72:96. యాజ్ యూజువల్ గా మన లీస్ట్ నంబర్ ని కామన్ తీసుకొని రాసుకోవాలి రేషియోస్. 48 into 1 is to ఇక్కడ 72/48, ఇక్కడ 96/40, which is 48 into 1 is to 3/2 is to 2.
ఇది మన స్పీడ్స్ యొక్క రేషియో. చెప్పే కదండి, స్పీడ్స్ టైమ్స్ రేషియోని మనం సింప్లిఫై చేయక్కర్లా. అవి మనకి ఏ ఫామ్ లో ఉన్నాయో అలా ఉంచితే చాలు. ఎందుకంటే మనం ఆల్రెడీ స్పీడ్స్ లో కామన్ తీస్తాం, టైమ్స్ లో కూడా కామన్ అయింది మనం డివైడ్ చేస్తాం మళ్ళీ. T1 is to T2 is to T3. ఇప్పుడు టైమ్స్ రేషియో తీసుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ పార్ట్ కి 2 parts ఆఫ్ డిస్టెన్స్ వెళ్ళారు, 1 part ఆఫ్ స్పీడ్ వెళ్ళారు. నెక్స్ట్ సెకండ్ పార్ట్ కి 3 parts ఆఫ్ డిస్టెన్స్ వెళ్ళారు, 3/2 parts ఆఫ్ స్పీడ్ తో వెళ్ళారు. నెక్స్ట్ లాస్ట్ పార్ట్ కి 1 part ఆఫ్ డిస్టెన్స్ తో వెళ్ళారు, 2 parts ఆఫ్ స్పీడ్ తో వెళ్ళారు. ఇప్పుడు సింప్లిఫై చేసుకుంటే 3 క్యాన్సిల్ అవుతాయి 1 టేబుల్ లో. ఇప్పుడు 2:2:1/2 ఉండిద్దండి. ఇప్పుడు టోటల్ డిస్టెన్స్ పార్ట్స్ దగ్గర రాసుకోవడం మర్చిపోయి, టోటల్ డిస్టెన్స్ పార్ట్స్ ఏంటండి 6 అండి. టోటల్ టైం పార్ట్స్ ఏంటండి 2 + 2 + 1/2. 4 + 1/2 is equal to 9/2 parts. So average speed is equal to total distance by total time. So 6 parts by 9/2. 6 అనేది ఎన్నిసార్లు డివైడ్ అయ్యిందంటే 3 టేబుల్ 2 times 9 3 times. సో 4/3. ఇప్పుడు మనం కామన్ గా తీసుకున్న స్పీడ్ ఏంటి 48. 4/3 into 48. 3 1s are 3, 3 16s are 48. So 4 16s are 64 km/h is our average speed of this journey. So option 4 is the right answer.